ట్రైలర్ లాంచ్. ఐ యామ్ హ్యాండ్సమ్ ట్రైలర్ లాంచ్. ఎలక్ట్రానిక్ మీడియా వారికి, వెబ్ మీడియా వారికి, ఇక్కడికి వచ్చిన గౌరవనీయులు ముఖ్యమైన అతిథులు అందరికీ, కేదార్ శంకర్ గారికి, కృష్ణ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన నాట్య కళాకారులందరికీ కూడా నా నమస్కారాలని. ఈరోజు ఇక్కడ ఈ ఫంక్షన్ రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. స్టార్ట్ అవ్వడం చాలా ఆహ్లాదకరంగా స్టార్ట్ అయింది. ఐ యామ్ హ్యాండ్సమ్ టైటిల్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అర్థం ముందు నిలబడి ప్రతి ఒక్కరూ ఏదో రోజు ఏదో సమయంలో ఐఎమ్ హ్యాండ్సమ్ అనుకోకుండా ఉన్న రోజంటూ ఉండదు. అలాగే ఒక ప్రియురాలని హ్యాండ్సమ్ అని పిలుస్తాడు, ఒక ప్రియుని హ్యాండ్సమ్ అని పిలుస్తారు. ఇప్పుడు ట్రైలర్లో కూడా చూసాం, ఒక అందమైన భార్య భర్తని హ్యాండ్సమ్ అంటుంది, ఒక భర్త తన భార్యని హ్యాండ్సమ్ అంటారు. ఇలాగా అందరికీ నచ్చిన టైటిల్, టోటల్గా ముఖ్యంగా యూత్కి బాగా నచ్చిన టైటిల్ ఇది. ఈ టైటిల్ చాలా పెద్ద ప్లస్ అవుతుంది. హ్యాండ్సమ్ అంటే జనరల్గా నా ఉద్దేశం ఏంటంటే ఒక మంచి ప్రయత్నం, ఒక మంచి లక్ష్యం, ఒక మంచి కసి పట్టుదల ఏదైతే ఉందో దాన్ని హ్యాండ్సమ్ అంటాం. ఆ హ్యాండ్సమ్ ఈ సినిమాలో నాకు కనిపించింది. అంటే ట్రైలర్ ట్రైలర్ కనిపించింది. ట్రైలర్ చూసిన సేపు కూడా అది చూసిన బహుశా 1.5-2 minutes ఉంది. ఆ 2 minutesలోనే ఆయన గుండెని పిండేశారు డైరెక్టర్ గారు. ఇంకా సినిమా చూస్తే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే డైరెక్టర్ గురించి చెప్పాలి. అంటే కథ రాయడం చాలా కష్టం, ఆ కథను డైరెక్షన్ చేయడం, ఆ కథకి తనే హీరో అవడం అన్నది అది మామూలు విషయం కాదు. హ్యాట్స్ ఆఫ్ దుర్గా గారు. ఈ హ్యాండ్సమ్ బాయ్కి హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనం మనసారి కోరుకుంటున్నాను. ఇది చూడడానికి చిన్న సినిమా అనుకోవచ్చు, కానీ కథాపరంగా కంటెంట్ పరంగా చాలా పెద్ద సినిమా. గ్యారంటీగా మంచి హిట్ అవుతుంది. హిట్ అవ్వాలని మనసారి కోరుకుంటున్నాను. మేము చదువుకుంటున్న రోజుల్లో కొత్త హీరోయిన్ సినిమా వస్తుందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం. 4 స్తంభాలాట కానీ, ముద్దమందారం కానీ, ఇలా చాలా సినిమాలు, డబ్బింగ్ సినిమా, ప్రేమ సాగం కానీ, ఇటువంటి సినిమాలు. మరి ఈ రోజుల్లో ఎందుకు అర్థం కావట్లేదు, సినిమాని చిన్న చూపు చూడడం మొదలు పెడుతున్నారు. అది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. మామూలుగా జనరల్గా చెప్తుంటారు, మలయాళంలో పలానా సినిమా బాగుంది ఓటీటీలో చూసాం, తర్వాత తమిళ సినిమా బాగుంది ఓటీటీలో చూసాం అంటారు. అవి మనకి ఇక్కడ డైరెక్ట్ రిలీజ్ కావాలి కాబట్టి అనుకుంటున్నారు. మనం డైరెక్ట్గా రిలీజ్ అయిన ఇటువంటి మంచి సినిమాని చూస్తే దానికన్నా గొప్ప సినిమాలు మనం తీస్తున్నాం, మనం చూడట్లేదు థియేటర్లను. తప్పకుండా ఇటువంటి సినిమాలు మీరు ఎంకరేజ్ చేయాలి. ఇటువంటి ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మంచి హీరోలు వస్తారు, మంచి డైరెక్టర్లు వస్తారు, అలాగే మంచి టెక్నీషియన్స్ అందరూ వస్తారు ఇటువంటి సినిమాలు ఎంకరేజ్ చేయడం బట్టి. ఈ సినిమా చూసామంటే రీరేటింగ్ కూడా చాలా బాగుంది, పాటలు కూడా చాలా బాగున్నాయి. ఇటువంటి సినిమాని తప్పకుండా ఎంకరేజ్ చేయండి. యాక్చువల్గా చిన్న సినిమా ఇండస్ట్రీకి ప్రాణం, చిన్న సినిమాయే థియేటర్కి ప్రాణం. మరి అటువంటి ప్రాణం లాంటి సినిమాని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? మీరందరూ ఎంకరేజ్ చేయాలి ఈ సినిమాని. తప్పకుండా ఈ సినిమా మీరు ఎంకరేజ్ చేస్తారని, మన దేవి గారి యొక్క కళని సాకారం చేస్తారని ప్రేక్షకులను కోరుకుంటున్నాము. ఈ సినిమా మీరు మా దుర్గ గారికి మంచి హిట్ ఇవ్వండి ప్రేక్షకులారా. మీకు మంచి సినిమాలు ఇస్తారైనా నేను ప్రామిస్ చేస్తున్నాను. మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి, గ్యారంటీగా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనసారి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఎంటర్టైన్మెంట్. ట్రైలర్, కంగ్రాచులేషన్స్ టు, ఇట్ వాస్ వండర్ఫుల్. ఆల్ ది బెస్ట్ మా. Both of you look gorgeous on the screen and Mr. Handsome. All the best with this. Thank you. నేను చాలా మాట్లాడదాం ఇక్కడికి వచ్చి అనుకున్నాను, కానీ ట్రైలర్ ఇది చూసిన తర్వాత ఏం మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే దుర్గాదేవ్ నాయుడు, తను నేను బ్రదర్ అని పిలుస్తాను. అతనితో నేను ఇంతవరకు ప్రీవియస్ ఒక సినిమా అతని డైరెక్షన్లో నేను ప్రవీణ్ ఐపీఎస్ అనే మూవీ కూడా చేశాను. ఒక వ్యక్తి గురించి చెప్పాలి అంటే, ఎస్పెషల్గా దుర్గాదేవ్ నాయుడు గురించి, తన గురించి చెప్పాలంటే, ఈజ్ ఎ కంప్లీట్ యాక్టర్, డైరెక్టర్, డాన్సర్
అండ్ వాట్ నాట్, హీఈస్ ఎవ్రీథింగ్, ఆల్ ప్యాకేజ్ తను. సో చాలాసార్లు కొన్ని సందర్భాలు ఇతను చూస్తే ఈర్ష్య కలుగుతుంది. ఈర్ష్య ఎందుకు అంటున్నానంటే నటుడిగా ఈర్ష్య మాత్రమే, మిగతా ఏ పరంగా కాదు. ఎందుకంటే ఆ సినిమాలో అలాంటి క్యారెక్టర్స్ చూసినప్పుడు ఇలాంటి క్యారెక్టర్ మనకు వస్తే బాగుండే అనుకుంటాం, ఏ యాక్టర్కైనా అదే ఫీలింగ్ వస్తుంది. కానీ హ్యావింగ్ సెడ్ దట్, ఈ సినిమాకి అంటే ఈ సినిమా నేను కొంచెం చూశాను కాబట్టి స్టోరీ చెప్పను, జస్ట్ ఈ సినిమాకి 100% యాప్ట్ క్యారెక్టర్ మిస్టర్ దుర్గా. అండ్ అలాగే టోటల్ టీం అందరూ కూడా, యాక్టర్స్ అందరూ కూడా, హీరోయిన్ గారు కావచ్చు, మిగతా ఫాదర్ క్యారెక్టర్ కిట్టయ్య గారు, అండ్ అలాగే మదర్ క్యారెక్టర్, వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు, ఇవన్నీ నేను చూశాను. చాలా రియలిస్టిక్గా ఉంటుంది ఈ సినిమా. అంటే ఇందాక సార్ చెప్పినట్టు చంద్రమహేష్ గారు చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కంటెంట్స్ బోలెడ్ అని వస్తాయి. అఫ్ కోర్స్ కంటెంట్ ఇవాళ రేపు చాలా ఇంపార్టెంట్. అలాంటి కంటెంట్ని తీయగలిగిన సామర్థ్యం, స్టామినా ఉన్న వ్యక్తుల్లో నాకు తెలిసి ఒక సినిమాని టేకప్ చేస్తే దాన్ని ఒక ప్రొడ్యూసర్కి ఎంత కావాలి, ప్రొడ్యూసర్ని బాధ పెట్టకుండా, అతని డబ్బులు పోగొట్టకుండా తీయగలిగిన ఏకైక వ్యక్తి మిస్టర్ దుర్గా. ఎందుకు చెప్తానంటే నేను అతనితో పనిచేశాను కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అంటే సినిమాలు అంటే చాలా కాస్ట్ వ్యవహారం అంతా ఉంటుంది, మీకు తెలుసు. సినిమా జరుగుతున్నంతసేపు ప్రొడ్యూసర్ గుండెల్లో రైలు పరిగెడుతుంటాయి. కానీ ఇలాంటి డైరెక్టర్ని పెట్టుకుంటే నిజంగా ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ 4-5 సినిమాలు ఖచ్చితంగా తీస్తారు. సో ఐ హానెస్ట్లీ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ సక్సెస్ టు ఎంటైర్ టీమ్ అండ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసు గారు చాలా ఎక్సలెంట్ సాంగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చిన్నపిల్లల దాకా వెళ్ళింది అంటే ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ మెలడీ. చాలా ఇన్స్ట్రుమెంటేషన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో నేను 3 పాటలు రాశాను, మిగతా సాంగ్స్ కూడా ఎదురు చూస్తున్నాను. దిస్ ఇస్ షో స్టాపర్ సాంగ్, మిగతా కూడా బాగుంటాయని ఎక్స్పెక్టింగ్. దుర్గా గారితో ఐ బీన్ వర్కింగ్ ఫర్ సమ్ ఇయర్స్. క్లారిటీ చాలా అన్మ్యాచబుల్ క్లారిటీ మీది, మీరు చెప్పేదాన్ని బట్టే వస్తాయి అక్కడ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యూ బ్రదర్. ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తారని. మీరు ఇట్లాంటి యాక్చువల్లీ చిన్న సినిమాలు, అండ్ వీఆర్ ఆల్సో ఫీలింగ్ వెరీ ప్రౌడ్. మీ జర్నీ, మీ మొత్తం జర్నీ చూసాం కాబట్టి వెరీ ప్రౌడ్. ఎంత దూరం తీసుకొస్తున్నారు చిన్న సినిమాలని అని. ఇంతవరకు వచ్చిందంటే మీ కష్టం ఎంతో టీంకి తెలుసు. కంగ్రాచులేషన్స్ just for this, hoping that the cinema is received well also. Thank you so much sir. విప్పారిన తామరలాను బేటి ఓ డాక్టర్, గడ్డి నీటిల నీడల్లి గాలి ఆడక నిలిచిన నీ చూపు నాకు గంధమా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చిన్న సినిమా అన్నావు, ఇంత పెద్ద సినిమా తీస్తే చాలా పెద్ద సినిమా ఇది. స్క్రీన్ పెద్దగా ఉంది. అంతేనంటావా? నేను పిఠాపురంలో, మన చంద్రమహేష్ గారి పిఠాపురంలో అలా మొదలైన సినిమా తీసేటప్పుడే అమలాపురంలో తను ఐఎమ్ హ్యాండ్సమ్ చేస్తున్నాడు. 2 సినిమాలు ఒకేసారి చేశాను. దట్స్ మై ఐఎమ్ లక్కీ సో టు సే దట్. ఈ శ్రీ దుర్గా తను 1 man ఆర్మీ అండి, రియలీ 1 man ఆర్మీ. ఈ శ్రీ దుర్గా 1 man ఆర్మీ అది. చాలా కష్టపడ్డాడు. ఇతను ఎంత కష్టపడ్డాడో అంతకు తగ్గ ఫలితం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వస్తుంది. అలాగే మన చంద్రమహేష్ గారి పిఠాపురంలో 2 సరదాగా మొదలై గుండెలు పిండి స్టోరీలు అండి, 2 ఏడిపించేస్తారు అంతే. ఐ విష్ యూ గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ, లార్డ్ జగన్నాథ్ ఈజ్ విత్ యూ. Yeah, good evening to everyone. Yeah, this picture is very good. The trailer itself is showing that I am handsome. So I congratulate you and I hope Lord Jagannath is always with you and he will help you in your way. అందరికీ నమస్కారం. అంటే ఈ సినిమా గురించి ఐఎమ్ హ్యాండ్సమ్, ఈ మూవీ గురించి దుర్గాదేవి గారు ఎంత కష్టపడ్డారన్న సంగతి మొదటి నుంచి చూసిన వ్యక్తిగా నాకు చాలా తెలుసు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను దీని గురించి. కొన్ని విషయాల్లో నేను తనకి సారీ చెప్పాలి, ఎందుకంటే నా వల్ల చాలా లేట్ అయింది ప్రాజెక్ట్ యాక్చువల్గా. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మూవీ అయితే చాలా బాగా వచ్చింది. ఇదేదో లవ్ స్టోరీ అని అనుకోవద్దు, చాలా కథ ఉంది. అదేంటన్నది మీరు సిల్వర్ స్క్రీన్ మీద చూసి డెఫినెట్గా ఒక ఎమోషనల్ జర్నీ.
చూస్తారు మీరు, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. మ్యూజిక్ బాగా వచ్చింది, ఆర్టిస్ట్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. సో ఈ మూవీ ద్వారా డైరెక్టర్ అండ్ హీరో దుర్గా గారికి మంచి పేరు రావాలని, అలాగే దాని ద్వారా మా అందరికీ కూడా టెక్నీషియన్స్ కూడా మంచి పేరు రావాలని, అందుకు మీరందరూ ఈ మూవీని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ కంగ్రాచులేట్స్ ఆల్ ద టీమ్. మొదటగా ఇక్కడికి వచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు, ఫ్రెండ్స్కు, సినిమా అభిమానులకు థ్యాంక్ఫుల్ అండి. సార్ సినిమాలో ఎలాగో నడిపిస్తారు మీరు, ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా. యాక్చువల్గా స్టేజ్ ముందు మాట్లాడడం చాలా తక్కువ అండి, ఎక్కువ కెమెరా వెనకాల. కానీ ఈరోజు మాట్లాడాలని ఉంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన దుర్గన్నకు థ్యాంక్ యూ. యాక్చువల్గా మొదటి అవకాశం ఇవ్వడమే చాలా కష్టం, రెండోసారి కూడా నన్ను నమ్మి నాకు ఇంత మంచి ప్రాజెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను. సో ఇందులో యాక్టర్ చేసిన కిట్టయ్య గారు కానీ, కేదర్ గారు కానీ, అశోక్ అన్న, ఫన్ అన్న, మా హీరోయిన్. సో స్క్రీన్ మీద అందంగా కాదండి, నటనతో కూడా ఆకట్టుకుంటుంది మిమ్మల్ని. సో ఈరోజు చాలామంది నా కెమెరా వర్క్ చూసి విజువల్స్ అన్నీ బాగున్నాయి అంటున్నారు. నేను గట్టిగా ఏం నమ్ముతానంటే, ఒక డైరెక్టర్ విజన్ బాగుంటే విజువల్స్ అంత అందంగా ఉంటాయని నేను నమ్ముతాను. సో అది చాలా గట్టిగా నమ్ముతాను. సో ఎడిటర్ శివ బాగా ఎడిట్ చేశాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఎన్ఎస్ గారు బాగా ఇచ్చారు మ్యూజిక్. సో ఎవరైనా ఫస్ట్ సినిమా చూడాలంటే పోస్టర్ బాగుండాలి. సో బాబీ పోస్టర్ డిజైన్ బాగా ఇచ్చారండి. సో యా, లిటరల్గా యాక్చువల్గా నేను ఒక ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఆ ఫ్రేమ్కి కలర్స్ దిద్ది దానికంటూ ప్రాణం పోసిన మా డిఏ కలర్ ఇస్తున్నారు సాయి బ్రో. సో ఆయన రాలేదు, చాలా థ్యాంక్ఫుల్ బ్రో, చాలా బాగా వర్క్ చేశాడు. సో థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఫస్ట్ నేను మాట్లాడాల్సిన మాట, థ్యాంక్ యూ అమ్మ నాన్న నన్ను సపోర్ట్ చేసినందుకు. అండ్ ఈ మైక్ ఒక 1 minute. ఇప్పుడు వచ్చేసిన నాన్న గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. సో ఈ స్టేజ్ మీద ఫస్ట్ నేను మాట్లాడాల్సిన మాట, థ్యాంక్ యూ అమ్మ నాన్న నన్ను సపోర్ట్ చేసి ఇంతవరకు నన్ను ఎంకరేజ్ చేసినందుకు. అండ్ ఇంత పెద్ద స్టేజ్ మీద ఈ మైక్ పట్టుకోవడానికి చాలామంది చాలా రకాలుగా కష్టపడుతుంటారు. సో నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ మెయిన్ ఎడిటర్గా. సో గ్రేట్ఫుల్, అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డైరెక్టర్స్ ఇండస్ట్రీకి ఒక కొత్త ఎడిటర్ వచ్చాడు, శివ మంచాల. కొంచెం దృష్టిలో పెట్టుకోండి. మీకు ట్రైలర్ నచ్చినట్టయితే ఈ సినిమా 100కి 100%, 100 కాదు 200% నచ్చుద్ది. సో అంత బాగుంటుంది సినిమా. లాస్ట్లో పెద్ద సినిమా ప్రమోషన్స్ అప్పుడు వాళ్ళు ఒకటి చెప్తా, అది ఎక్కువ దేనైతే ప్రమోట్ చేశాను, లాస్ట్ 50 మినిట్స్ చాలా బాగుంటుంది. పెద్దని మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తారు, పెద్ద మిమ్మల్ని ఏడుస్తారు, నవ్విస్తారు, అన్నీ చెప్పారు కదా. సో మై ఐ యామ్ హ్యాండ్సమ్ అనే సినిమా కూడా లాస్ట్ 40 minutes మిమ్మల్ని ఏడిపించకపోతే ఇంకో సినిమా నేను ఎడిట్ చేసి మళ్ళీ నిన్ను ప్రూవ్ చేసుకుంటా కంపల్సరీ. సో నాకు ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటున్నా. సో అందుకే నేను చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా, ఇది యాటిట్యూడ్ కాదండి. థ్యాంక్ యూ ఫర్ నాకు అసలు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మిన మా డైరెక్టర్ దుర్గాదేవ్ నాయుడు గారికి చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ. అండ్ అంటే ఈ సినిమా ట్రైలర్ కట్ మీరు చూస్తే జనరల్గా పెద్ద సినిమాలకి ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు ట్రైలర్ కట్ అనేది జనరల్గా చేస్తుంటారు. జస్ట్ మా చిన్న సినిమాకి 250 minutes 50 seconds ట్రైలర్ కట్ చూసారు మీరు. అంటే మా కాన్ఫిడెంట్ ఏంటంటే, ఇంత పెద్ద ట్రైలర్ కట్ చేసినా సరే, మేము ఎంత కంటెంట్ చెప్పినా సరే ట్రైలర్లో, మా సినిమాలో ఇంకా మీరు చూడాల్సిన కంటెంట్ ఉంది. సో అందుకే మేము ఇంత ధైర్యంగా ఇంత లెంత్గా కట్ చేసాం. మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు, బట్ మీరు ట్రైలర్ చూసి మీకు అందరికీ ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు, బట్ దాని ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్గా ఉంటుంది సినిమా మాత్రం. ఒక కొత్త కంటెంట్ చెప్పబోతున్నాం, ఒక కొత్త కాన్సెప్ట్ చెప్పబోతున్నాం, ఒక కొత్త లైన్ చెప్పబోతున్నాం. సో ప్లీజ్ ఎంకరేజ్ అండ్ థ్యాంక్ యూ ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసినందుకు మా ఎడిటర్ విశ్వరాజ్ అన్న. అండ్ ఆయన త్రూ కూడా నాకు అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, గ్రేట్ఫుల్ టు అంటే కలిసి వర్క్ చేసినందుకు. అండ్ దట్ మా టెక్నీషియన్స్ కానీ, డిఓపి నాగార్జున, ఈయన అన్న ఒక్కసారి అన్న ప్లీజ్. ఈయన ఎందుకు ముందు పిలుస్తున్నా అంటే, సో మీరు చాలామంది డిఓపిని చూసి ఉండొచ్చు, ఓకే. దెన్ నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను చెప్తున్నా, ఈజ్ అ ఫెంటాస్టిక్ డిఓపి. ఎందుకు అంటున్నా అంటే, మా సినిమాకి చాలా తక్కువ డేస్ షూట్ చేసాం, తక్కువ డేస్లో చాలా స్పీడ్గా కంటెంట్ అందించాడు. దట్టు చాలా లైటింగ్స్ తక్కువ అండి. వితౌట్ లైటింగ్తో ఇంత మంచి క్వాలిటీని జనరేట్ చేయడంలో అంటే నేను చాలా తక్కువ డిఓపిని చూసా ఇలాగా.
వితౌట్ లైటింగ్. మీరు ఊహించండి, ఒక పెద్ద కెమెరా ఇచ్చి, ఒక పెద్ద ఎక్విప్మెంట్ ఇచ్చి, ఒక పెద్ద సినిమా చేయగలిగితే తను చాలా ఎబిలిటీ ఉన్న పర్సన్. ప్లీజ్ సపోర్ట్ హిమ్. డిఓపి నాగార్జున, థ్యాంక్ యూ అన్న. అండ్ మా హీరో డైరెక్టర్ గారు, తను సార్ పెట్టిన ఎఫర్ట్ అంతా ఇంత కాదు, ఈ మూవీకి చాలా ఎఫర్ట్స్ పెట్టారు. సార్ ఒక్కసారి సార్ స్టేజ్ పక్కన ఉంటే బాగా ధైర్యంగా ఉంటుంది. యా, చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అంటే నన్ను ఫ్రమ్ ద బిగినింగ్ డే 1 నుంచి ఇప్పటివరకు నన్ను నమ్మారు. అంటే మా అమ్మ నాన్న తర్వాత చాలా ఎక్కువగా నమ్మిందంటే సార్ నన్ను, అంటే ఎడిటర్గా. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నన్ను అంటే ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు అందరికీ, ఎవ్రీవన్, అంటే నాట్ ఓన్లీ సారీ. సో ఖచ్చితంగా June 12th మా సినిమా చూడండి ఇన్ థియేటర్స్. అండ్ ఫర్గాట్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ గారు అండ్ నేను అన్విష గారు, సారీ హీరోయిన్ సరదాగా అనుష్క అని పిలుస్తూ ఉంటా సరదాగా, ఎందుకంటే మాకు ఆ బాండింగ్ ఉంది కాబట్టి. వై బికాస్ అనుష్క గారు నాకు తెలిసినంత వరకు హీరోయిన్లో చాలా మంచివారు. సో సీరియస్లీ మీరు ఈ హీరోయిన్గా మీరు వర్క్ చేసి చూడండి. ఈమె చాలా 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 మంచిగా యాక్ట్ చేస్తుంది. అండ్ సెట్లో చాలా మంచిగా అందరితో కలిసిపోతుంది, చాలా స్పోర్టివ్గా తీసుకుంటుంది. ఈజ్ వెరీ గుడ్ యాక్టర్. అందులో వచ్చి చాలా వెరీ గుడ్ యాక్టర్. చాలా తక్కువ బడ్జెట్లో కూడా చేస్తుంది. ఖచ్చితంగా తను చాలా స్పెషల్ డే ఇది నాకు. సో అందుకే ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నా, ఏమనుకోద్దండి. సో యా 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 థ్యాంక్ యూ. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. దట్టు ఇంకా పర్ఫార్మెన్స్ మ్యాటర్కి వస్తే అందరూ బాగుంటాయి ఇందులో. సార్ కిట్టయ్య గారు ఫాదర్ రోల్గా చేశారు. తనైతే నేను చాలా రేర్గా చూస్తా ఫాదర్ రోల్. అంటే తను ఏడిపించేస్తారు లిటరల్లీ. చాలా బాగుంటుంది. అంత అంత గుండెలకు హత్తుకునేలాగా ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్. సార్ కేదార్ సార్ కూడా, అంటే నేను పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్తున్నా, ఏమనుకోకండి, ఫస్ట్ టైం కాబట్టి. సో నో ప్రాబ్లం. సో అండి June 12th మాత్రం మీరు వచ్చి థియేటర్స్ చూడండి, అది మాత్రం నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని సినిమా మాత్రం ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. అండ్ ఎవరైనా మర్చిపోయింటే నెక్స్ట్ టైం మళ్ళీ చెప్తానండి. అంటే ఫస్ట్ టైం స్టేజ్ మీద ఎక్కినప్పుడు సారీ చెప్పడం నాకు ఇష్టం లేదు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా ముందుకెళ్ళి ఖచ్చితంగా, అంటే ఇది నా రోజు అండి, నేను ఖచ్చితంగా ఇంకో రోజు ఇంకో పెద్ద స్టేజ్లో ఉంటా. ఆ రోజుని మీ అందరు సపోర్ట్ చేసినందుకు వచ్చారు కాబట్టి మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటా ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ ఏదంటే అంటారు పుట్టుక కానీ, ఫస్ట్ ఎడిటర్ కానీ, ఫస్ట్ ఇది మ్యూజిక్ కానీ, ఫస్ట్ హీరో కానీ, ఫస్ట్ ఇలా చాలా స్పెషల్గా ఉంటుంది. సో నా స్పెషల్ మూమెంట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చాలా పేరు పేరున చాలా థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. June 12 కలుద్దాం. జై సినిమా. బేసిక్గా సినిమా గురించి చెప్పాలంటే తల్లికి బిడ్డకి ఉన్నటువంటి అన్యోన్య బంధం చాలా సినిమాలు చూపించారు. ఈ కథలో ఒక తండ్రికి ఒక కొడుక్కి మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ ఈ సినిమా. చాలా అద్భుతంగా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా వచ్చింది. బేసిక్ లవ్ స్టోరీ అయినప్పటికీ ఎండ్ ఆఫ్ ద మూవీ వచ్చేటప్పటికి దుర్గా ఆడియన్స్కి కంటతడి పెట్టించే విధంగా దీనికి పెర్ఫార్మెన్స్ చేసి దీనికి పీక్ లెవెల్కి తీసుకెళ్ళాడు. ఇంకా చెప్పాలంటే కేదార్నాథ్ గారు కూడా ఇందులో ఒక పెద్ద మనిషి, ఒక గ్రామ పెద్దగా చేశారు. ఆయన పెర్ఫార్మెన్స్ కానీ తండ్రి పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా వచ్చిందండి. ఇది గ్యారెంటీగా. ముఖ్యంగా చెప్పాలంటే కెమెరామెన్ గురించి చెప్పాలి. చాలా తక్కువ బడ్జెట్లో అద్భుతంగా పిక్చరైజ్ చేశాడు. ఇందులో నాగార్జున గురించి ఎంత చెప్పినా కానీ తక్కువేనండి. బేసిక్ ఈ సినిమా మాత్రం ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయదని నేను గట్టిగా బలంగా చెప్తున్నాను. ఇంకోటి ఇంకా చెప్పాలంటే దుర్గా ఆలోచనలో వచ్చినటువంటి ఒక మూవీ ఇది. తన ఆలోచనలో ఒక ముందు ఒక సెన్సేషనల్ మూవీస్ చేయగలడు. ఇండస్ట్రీలోకి అలా వచ్చి అలా వెళ్ళిపోయే డైరెక్టర్ అయితే మాత్రం ఖచ్చితంగా కాదు. ఒక స్టాండర్డ్, తన మార్కు, తను ఊపిరున్నంత వరకు ఇండస్ట్రీని శాసించే డైరెక్టర్లో ఒకడు అవుతాడని చెప్పి నేను బలంగా చెప్తున్నానండి. ఇది దుర్గాకి నాకున్నటువంటి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఒక వ్యక్తి మొండితనం తలుచుకుంటే ఈ సినిమాగా బయటకు వస్తుంది. ఈ సినిమా కథ రాసిన దగ్గర నుంచి రిలీజ్ వరకు తను నిద్రపోలేదండి. అత్యంత శక్తివంతంగా పోరాడి ఈ అవుట్పుట్ని బయటకు తీసుకొచ్చాడు. దీనికి మా కేదార్నాథ్ గారు ఒక ప్రొడ్యూసర్గా బయటకు వచ్చి రిలీజ్ చేస్తున్నందుకు యూనిట్ అందరి తరపున కేదార్నాథ్ గారికి నమస్కారం చెప్తానండి. కేదార్ శంకర్ గారు, సారీ కేదార్నాథ్, అదే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చేసినటువంటి పెద్దలకి, సినిమా అభిమానులకి, ఇంకా మా పాత్రికేయులకి, మీడియా మిత్రులకి అందరికీ ఐ యామ్ హ్యాండ్సమ్ సినిమా
కని పెంచిన ప్రేమ తల్లిది, కనిపించని ప్రేమ తండ్రిది. కనిపించిన దానికి కని పెంచిన దానికి పెద్ద తేడా లేదు మాట్లాడడానికి. అదే ఈ సినిమా ఐ యామ్ హ్యాండ్సమ్ సినిమా. ఇది చూడాలి, మీరందరూ మమ్మల్ని బ్లెస్సింగ్ చేయాలి. ఈ మీడియా ద్వారా ప్రేక్షకులకి ఒక చిన్న 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 ఇది చెప్పాలనుకుంటున్నాను. పెద్ద సినిమాకి 100% వెళ్తారు, కనీసం 90% వెళ్తారు. అది ఓకే, స్టార్లో అందరం వెళ్తాం. చిన్న సినిమాలకి వచ్చేసరికి ఆ 10 ఏదైతే మిగిలిందో ఆ 10 మెంబర్సే వెళ్తారు, ఆ 10%. నేనేమంటానంటే ఫస్ట్ రోజుని వెళ్ళిన 10% బాగుంది, ఆ 10 మందికి నచ్చుతుంది. ఆ 10%కి సినిమా 100% నచ్చుతుంది. ఐ యామ్ హ్యాండ్సమ్ వాళ్ళు బయటకు వచ్చి సినిమా అబ్బా చాలా బాగుందిరా చూడవలసిన సినిమా అని మిగతా 90% చెప్తారు. వీళ్ళు ఆ సినిమా బాగుందంటారా వెళ్దాం అని థియేటర్లకు వచ్చేసరికి థియేటర్లో సినిమా లేదు, తీసేది. ఫస్ట్ రోజుని 10% వెళ్తే థియేటర్ మాత్రం ఏం చేస్తారు, వాళ్ళకి డబ్బులు రావాలి కదా. దాంతో ఏం చేస్తున్నారంటే ఒకరోజు లేదా మహా అయితే 2 రోజులు, 3వ రోజుని జనం చూద్దాం అనుకున్న థియేటర్లో సినిమా ఉండలేదు. ఇది కొంచెం బాధాకరమైంది. దానికి నేనేం చెప్తానంటే ప్రేక్షకుల్ని నేను కోరుకునేది మినిమం కనీసం ఒక 50% వెళ్ళండి ఫస్ట్ రోజుని వెళ్ళండి. ఇదివరకు కొంతమంది మా సీనియర్లు చెప్పేవారు, బాబు సినిమా చాలా బాగుంటుంది, ఫస్ట్ రోజున వెళ్ళకపోయినా 2వ రోజున వెళ్ళండి, 2వ రోజున వెళ్ళకపోయినా 3వ రోజున వెళ్ళండి అని చెప్పేవారు. ఇప్పుడు అంత సీన్ లేదు. 3 రోజులు 4 రోజులు ఆడేంత ఇది లేదు. ఎందుకంటే ఓ పక్కన ఓటీటీలు, కొత్త హీరో అనేటప్పటికి ప్రేక్షకుడు ఏమనుకుంటున్నాడంటే ఎవరిది ఇది ఐ యామ్ హ్యాండ్సమ్, ఎవరో కొత్తడు, ఏముందిలే నెల అయితే ఓటీటీలు చూద్దాం, ఎందుకు ఇప్పుడు థియేటర్కి వెళ్ళి డబ్బులు పక్క, ఇలా ఆలోచిస్తున్నారు. అందుకని నేనేం కోరుకుంటున్నానంటే ఇలాంటి మంచి సినిమాని చిన్న సినిమాగా చూడకుండా ఇది ఒక మంచి సినిమా కాబట్టి ఫస్ట్ రోజున మినిమం ఓ 50% అని వెళ్ళారంటే ఆ 50 మంది ఇంకో 500 మందికి చెప్పారంటే అది ఇంకో 2 రోజులు ఆడుతుంది. వాళ్ళు ఇంకో కొంతమంది చెప్పారంటే 4 రోజులు ఆడుతుంది. అలాగా ఒక వారం రోజులన్నా ఆడితే ఇలాంటి చిన్న సినిమాలు వస్తే ఇది ఎంతోమంది సినిమా ప్రేక్షకులు కానీ మా సినిమాల్లో పనిచేసే వాళ్ళు కానీ టెక్నీషియన్స్ కానీ మాలాంటి ఆర్టిస్టులు కానీ ఎంతోమంది బతుకుతారు. దాన్ని ఒక్కసారి ఆడియన్స్ అర్థం చేసుకుని ఫస్ట్ రోజునే వెళ్ళిపోండి. ఎప్పుడో 2-3 రోజులకి 4 రోజులకి కాదు, అప్పటి వరకు సినిమా ఉండదు. ఫస్ట్ రోజు వెళ్ళిపోండి. మీరు ఇంకొంతమందిని పంపించండి, అలా 4 రోజులు ఆడుతుంది. వాళ్ళు ఇంకొంతమందిని పంపిస్తే వారం ఆడుతుంది. ఇది నేను కోరుకునేది. థ్యాంక్ యూ సో మచ్. ఐ యామ్ హ్యాండ్సమ్ 12వ తారీఖున వస్తుంది, తప్పకుండా చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ముఖ్యంగా విలేకరులకి, పేపర్ అందరు వాళ్ళకి మెయిన్ అంటే వాళ్ళే కదా రాసేది. ఈ మూవీ గురించి రివ్యూ ఇవ్వండి, చూసి ఇక్కడ చూసిన దాన్ని కాదండి కొంచెం జెన్యున్గా రివ్యూ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మెయిన్ ఐ యామ్ హ్యాండ్సమ్ అని లైఫ్లో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకడు అనుకునే ఉంటారండి. అద్దంలో చూసుకున్నప్పుడు ఐ యామ్ హ్యాండ్సమ్ అని అనుకునే ఉంటారు కదండి. అనుకోలేదా మీరు ఎప్పుడు? అనుకోకపోతే ఇప్పుడు అనుకోండి, దానికేం డబ్బులు ఖర్చు కావు. ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, ఈ మూవీలో ఐ యామ్ హ్యాండ్సమ్ మా ఆయన అండి, ఒకసారి మా ఆయన అండి మెయిన్ హ్యాండ్సమ్. ఆ తర్వాత ఇంకో హ్యాండ్సమ్ మా అబ్బాయి అండి, నా కొడుకు. ఇట్రా ఇప్పుడు మెయిన్ ఈ మూవీలో ఐ యామ్ హ్యాండ్సమ్ అని మా ఆయన అంటారా మీరు చూసిన తర్వాత, మా అబ్బాయిని అంటారా? ఇద్దరిలో మీకు ఎవరు అనిపిస్తుంది చెప్పండి ఒకసారి. ఐ యామ్ హ్యాండ్సమ్ మా ఆయన మా అబ్బాయా? నేను రూపకళ గారు. థ్యాంక్ యూ సో మచ్. కాదండి, మూవీలో ఒరిజినల్గా వీళ్ళిద్దరిలో ఎవరు హ్యాండ్సమ్ అనేది సీరియస్ విషయం అండి. ఇది నేను చెప్పేది నిజంగానే సీరియస్ చెప్తున్నా. వీళ్ళిద్దరిలో మైండ్ పరంగా హ్యాండ్సమ్, ఫిజికల్గా మైండ్ రెండిట్లో ఏది హ్యాండ్సమ్, రియల్ హ్యాండ్సమ్ అనేది ఏంటి? మన రియల్ లైఫ్లో మనం ఫేస్ చేసేది హ్యాండ్సమ్గా ఉండేవాళ్ళే కాదండి, మైండ్ పరంగా హ్యాండ్సమ్గా ఉండి వాళ్ళు చేసే బిజినెస్ ఉంటుంది చూడండి, వాళ్ళకి మనం జెన్యున్గా మర్యాద ఇస్తాము. వాళ్ళతో మనం ఐ యామ్ హ్యాండ్సమ్ మూవీ చూసి దయచేసి మంచి రివ్యూ ఇవ్వండి. హ్యాండ్సమ్ అంటే ఏంటి అనే మీనింగ్ దీంట్లో మేము చూపిస్తున్నాము. కాబట్టి మా ఆయన హ్యాండ్సమా మా అబ్బాయి హ్యాండ్సమా మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చూసి ఎవరు హ్యాండ్సమో చెప్పండి. మీరు అందరూ హ్యాండ్సమ్ అండి, మా మూవీ గురించి చెప్తున్నారు కాబట్టి జెన్యున్గా అందరూ హ్యాండ్సమ్ గాయస్. ఏజ్తో లిమిట్ లేదండి, ఏ ఏజ్ వాళ్ళైనా ఐ యామ్ హ్యాండ్సమ్ అనుకోవచ్చు. ఏం మనీ ఖర్చు కాదు కదండి, అనుకోండి. కానీ మా మూవీ తప్పకుండా చూడండి. వచ్చిన ఏదైనా కానీ ఫస్ట్ ఏది వస్తే
మూవీ పరంగా వస్తే ఖచ్చితంగా చూడండి ప్లీజ్, అందరూ చూడండి, జెన్యున్గా రివ్యూ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు ఫణీంద్ర. నేను ఈ మూవీలో ఒక పార్ట్ మాత్రమే కాదు, దీని బియాండ్ స్టోరీ నాకు కొంత తెలుసు కాబట్టి మీకు కొంత షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐఎమ్ హ్యాండ్సమ్ పోస్టర్ చూసినప్పుడు బేసిక్గా మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఎవడో కుర్రాడు వాడి బ్యూటీని, వాడి ఫిజికల్ అపియరెన్స్ సెలబ్రేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. జనరల్గా అలా అనిపించింది, నాకు అలా అనిపిస్తుంది, నాకు తెలియకపోతే. బట్ దీని బియాండ్ కొంత ఒక చిన్న డీపర్ విషయం ఉంటుంది. ఒక 10 years బ్యాక్ దుర్గా 2019 అని 2019 వేసింది డేట్. 2009 అని నాకు తెలియదు. దుర్గా ఒక 10 years బ్యాక్ ఈ స్టోరీ తీసుకొచ్చాడు. షార్ట్ ఫిల్మ్ చేద్దామన్నాడు. షార్ట్ ఫిల్మ్ చేస్తానికి బాగుంది, అది విన్నాము, అందరూ కలిసి మాట్లాడుకున్నాము, కొంచెం కోర్ ఎలిమెంట్ ఉంది, ఇది ఖచ్చితంగా ఆడియన్స్కి టచ్ అవుతుందని మాకు నమ్మకం ఉంది. కానీ జస్ట్ దాని బిఫోర్ మేము ఇంకొక అలాంటి ఒక ఎమోషనల్ స్టోరీ ఒకటి మేము వర్కౌట్ చేసాము. అది మంచి అప్రిషియేట్ అయింది. మళ్ళీ అలాంటిది ఎందుకు అది పట్టుకోకూడదు అనుకున్నాం మేము. సో అది కొంచెం హానెస్ట్గా మాట్లాడుకొని వదిలే అనుకున్నాం. కంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, చిన్న దాని గురించి నేను మీకు చెప్తాను. నేను ఎక్స్టెన్షన్ దుర్గా అక్కడితో ఆగల, ఆ షార్ట్ ఫిల్మ్ని కాస్త ఒక సినిమాగా ట్రాన్స్లేట్ చేశాడు. డోర్ టు డోర్ నాకు తెలిసి 10 years తిరిగాడు. 10 years తిరిగాడు ఈ సినిమా తీయడానికి. తిరిగి చాలామంది దాంట్లో కొంతమంది స్టోరీ బాగుందిరా, నువ్వు డైరెక్ట్ చేసుకో, స్టోరీ మాకు ఇచ్చే అన్నారు. దుర్గా ఒప్పుకోలే. బట్ ఒక ఫిల్మ్ డైరెక్టర్కి స్టోరీ సెల్ అవుట్ అయితే వాడికి అంతకంటే హ్యాపీనెస్ ఏమి ఉండదు. దుర్గా ఒప్పుకోలేదు. అది ఎందుకు ఒప్పుకోలేదని అడిగాను. నీకు కావాల్సింది కదా డైరెక్ట్ చేయడానికి కదా, నువ్వు ఎందుకు ఒప్పుకోలేదంటే, అది నాకు తర్వాత అర్థమైందంటే అది జస్ట్ లైక్ ఒక పేపర్ మీద రాసిన స్టోరీ కాదండి, అది వాడి హార్ట్ నుంచి వచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా అది వాళ్ళ ఫాదర్కి ఒక ట్రిబ్యూట్గా ఇవ్వాలనుకున్నాడు ఆ కథ. సో దాన్ని అది డబ్బులతోనూ లేదో అది కాదు, ఒక తండ్రిగా వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యాక ఆయన మనసులో ఆయనతో పాటు వాడితో పాటు ఎప్పుడో ఉన్నారు. అలా తండ్రి పాత్ర ఒకటి ఊహించుకున్నాడు. కొడుకుగా మాత్రం ఎన్ని కష్టాలు తనిఖీ చేద్దాం అనుకున్నాడు, కుదరలేదు. సో మన సొంత డ్రీమ్ కాబట్టి అది వర్కౌట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఆ దుర్గా ఏం చేశాడంటే, వెళ్ళి ఆ డ్రీమ్ని కూర్చోబెట్టి ఫ్యామిలీతో ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాళ్ళ వైఫ్తో కూర్చోబెట్టి సినిమాకి వెళ్ళినప్పుడు అంజనీదేవి అనే వాళ్ళ వైఫ్ నేను సపోర్ట్ చేస్తానంది. ఆ అమ్మాయి తన దగ్గర ఉన్న నా జ్యువెలరీ పెట్టేసి సినిమా తీద్దాం, ఇట్స్ ఓకే పర్సూ చేయను కానీ ఉంది. అలా మొదలైన సినిమా హ్యాండ్సమ్. అంటే అక్కడి నుంచి ఇనిషియేట్ అయిన అది మెల్లగా ఫ్రెండ్స్ యాడ్ అయ్యారు. దానికి ఒక క్రౌడ్ ఫండింగ్ అనే కలర్ వచ్చింది. ఎంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ మంత్లీ శాలరీస్, ఐటీ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్, వాళ్ళకున్న దాంట్లో కొంత పార్షియల్గా తీసుకొని దుర్గాకి ఇచ్చి, నువ్వు ఏదైతే అదే కానీ నీ డ్రీమ్ పర్సూ చేయరా అని చెప్పి పంపించారు. అక్కడి నుంచి ఐఎమ్ హ్యాండ్సమ్ ప్రాక్టికల్లీ ఒక సినిమాగా ట్రాన్స్లేట్ అయింది. ట్రాన్స్లేట్ అయినప్పుడు దుర్గాలో ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు కాదు, ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. మళ్ళీ నేను చెప్తాను, అది కూడా దాని స్టోరీ కూడా చెప్తా. అలా సినిమా స్టార్ట్ అయింది. ఈ మధ్యలో ఈ 10 years గ్యాప్లో దుర్గా ఏం చేశాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎక్కడ రిజెక్షన్స్ అవుతున్నాయి, ఎక్కడ అప్రూవల్స్ అవుతున్నాయి ఏమీ తెలియదు. సడన్గా కాల్ చేశాడు, నువ్వు ఒక క్యారెక్టర్ నువ్వు చేయాలి అన్నాడు. నువ్వు డైరెక్షన్లో తలపెట్టమాక, నువ్వు జస్ట్ వచ్చి క్యారెక్టర్ చేసి వెళ్ళమన్నాడు. అలాగే వెళ్ళాము, ఎంజాయ్ చేస్తూ క్యారెక్టర్ చేశాము. చిన్న క్రూతో సినిమా చక్కగా నీట్గా చేసుకున్నాము. హానెస్ట్గా ఉంది, జెన్యున్గా ఉంది, మాకు ఎక్స్పీరియన్స్ కూడా ఎక్సలెంట్ అనిపించింది. ఈ సినిమా అంతా అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ ఆబ్వియస్గా మళ్ళీ సపోర్ట్ చేయాలి, సపోర్ట్ కావాలి. ఈ ఫ్రెండ్స్, ఎడిటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, నాకు తెలిసి వీళ్ళెవ్వరూ కూడా ఫుల్ పేమెంట్స్ కూడా ఎవరు చేయలేదు ఇప్పుడు కూడా. నేను రైట్ అని చెప్తున్నాను. వాళ్ళందరూ ఈ సినిమా చూశాక ఇది ఎక్కడో టచ్ చేస్తాం మనం అని చెప్పి ఒక నమ్మకంతోనే పోతమైన డబ్బులు అని చెప్పి కలిసి పనిచేసిన వీళ్ళందరూ. ఇప్పుడు చేసిన శివ, అభిష, హీరోయిన్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ నేను పేర్లు ఇప్పుడు చెప్పలేని డెవలప్మెంట్. సినిమా అయిపోయింది, ఇప్పుడు దానికి రిలీజ్ వరకు వచ్చింది. రిలీజ్ ఎలా చేస్తాడు వీడు? షార్ట్ ఫిల్మ్ అనుకొని సినిమా కొన్నాడు, సినిమా నుంచి రిలీజ్ అంటాడు. థియేటర్ రిలీజ్ అంత సీన్ ఉందా? అసలు ఏదో ఉందా అనుకున్నాం. కానీ దుర్గా మీద మాకు ఆల్రెడీ వాడు ఇంతకుముందు ఒక
ప్రాక్టికల్లీ సైంటిఫికల్లీ ప్రూవ్ చేసింది ఏంటంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి 50 షార్ట్ ఫిల్మ్స్ వాడికాడే ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసి హీరోగా చేసి సంబంధం లేకుండా ప్రవీణ్ ఐపీఎస్ ఫిలిం చేసి ఇంత చిన్న బడ్జెట్ ఫిలిం చేసి దాన్ని థియేటర్ తీసుకెళ్ళి అంటే ఒక సర్ప్రైజ్ ఏంటంటే వాడు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు స్ట్రగుల్స్ మాత్రం ఒక్కడే ఫేస్ చేస్తాడు, ఈ సక్సెస్ మాత్రం అందరితో షేర్ చేస్తాడు, మమ్మల్ని కరెక్ట్గా నోట్ చేస్తాడు. చక్కగా మీరు డ్రెస్ అయ్యారంటారా, మీకు ఏం కాదు, హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయండి అంటాడు. ఈ మధ్యలో ఎంత పెయిన్ఫుల్ జర్నీ ఉంటుందో నేను గెస్ చేయగలను. అది పక్కన పెట్టేస్తే ఐఎమ్ హ్యాండ్సమ్ విషయానికి వస్తే నాకు అది ఒరిజినల్ బ్యూటీ ఏంటనే డిఫైన్ చేస్తాడు అనిపిస్తుంది దుర్గా. బయటకు మాత్రం ఏదో లవ్ సినిమాలకి ఏదో కలర్ ఇచ్చాడు కానీ బట్ కాదు. మనుషులు అంటే బ్యూటీ అనేది అది చెప్పదలుచుకుంది నాకు తెలిసి బ్యూటీ ఆఫ్ హానెస్టీ, బ్యూటీ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఇట్స్ బ్యూటీ ఆఫ్ బాండింగ్ ఇన్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. ఇంతకంటే అంటే చాలా వచ్చినాయి ఫాదర్ అండ్ సన్ గురించి. ఎందుకు దీని గురించి అంత విషయం ఏంటంటే నేను ఒక నా షూట్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను, ముగిస్తాను. ఎక్కువ బోర్ కొట్టించాను. రాజమండ్రిలో గోదావరి గుట్ట మీద షూట్ జరుగుతుంది. ఒక సీన్ ఉంటుంది, చిటి పేర్చారు, చిటి మీద ఒక డెడ్ బాడీతో మాట్లాడే సీన్ దుర్గా షూట్ చేస్తున్నాం. ఏడుస్తూ సవాంతో మాట్లాడుతున్నప్పుడు డైలాగ్స్ మర్చిపోతున్నాడు. నవ్వులు అసోసియేట్గా ఉండి డైలాగ్స్ ప్రాంప్ట్ చేస్తున్నాడు. కెమెరా రోల్ అవుతుంది. 4 to 5 minutes కంటిన్యూస్గా రోల్ అవుతుంది చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఒక పిన్ డ్రాప్ సోపోయిందంటే ప్రాంప్టింగ్ అయిపోయింది. ఎందుకు ప్రాంప్టింగ్ అయిపోయింది అంటే ఎవరు చూస్తే నాలుగు కడుపు నీళ్ళు వేసుకుంటున్నాడు. తర్వాత చూస్తే అదొకటి కెమెరామెన్, లైట్ మెన్, అక్కడ ఉన్న జనాలు ఒక నిశ్శబ్దం, పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. ఒక తెలియని ఒక భావోద్వేగం. ఇక్కడ ఆ ఏడుపు అనేది వాడి పర్ఫార్మెన్స్ మూలంగా టెక్నిక్ మూలంగా కాదండి. అది చూసినప్పుడే తెలుస్తుంది, ఆ భావన అర్థమైతే తెలుస్తుంది. అది వాడికి అప్పుడు అందరికీ అర్థమైంది అంటే ఈ సినిమా వాడు కేవలం డబ్బుల కోసం వాడిని హీరోగా ప్రొజెక్ట్ చేసుకోవడం కాదు, అది వాడి గుండెల్లో నుంచి అదే చెప్పాలి, వాళ్ళ ఫాదరే చెప్పాలని. అక్కడ ఉన్న ప్రతి కొడుకు ఐడెంటిఫై చేసుకున్నట్టు మా నాన్న కూడా ఉంటే ఇలా ఉండేది కదని. ఎందుకు ఏడ్చాడు, నాలుగు గారు ఎందుకు ఏడ్చాడు నాకు తెలుసు, తెలియకుండా నేను ఎందుకు ఏడ్చాను తెలుసు. ఇది మాత్రం నేను గ్యారంటీ చెప్పగలనండి. అలాంటి సీను, అలాంటి పర్ఫార్మెన్స్ ఐఎమ్ హ్యాండ్సమ్లో తప్పితే ఏ సినిమాలు లేదు. అందుకు మాత్రం దుర్గాని అప్రిషియేట్ చేస్తాను నేను. ఇట్స్ ఓకే, అది గొప్పలు అనుకోండి, అంత సీన్ ఎవరి సినిమాల గురించి అది కాదు, అది బియాండ్. మిగతా మా సినిమా చాలా కమర్షియల్ విషయాలతో మాది పోటీ పడలేకపోవచ్చు, కానీ వాడు చేసిన ఆ పర్ఫార్మెన్స్, ఆ సీను, వాడు ఎక్స్క్యూట్ చేసిన విషయాలు అది ఎక్కడ ఉండదు, ఎక్కడ దొరకదు. దట్ ఈస్ ఐఎమ్ హ్యాండ్సమ్. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఇంకా దుర్గా ఆన్ ది వే, ఇంకా నేను హీరోగా అవ్వలేదు, ఇంకా స్ట్రాంగ్ హీరో అవ్వలేదు అనుకున్నాడు. బట్ మా దృష్టిలో హీరో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావు, ఇక్కడ దాకా వచ్చావు, ఇంకా చేస్తూనే ఉన్నావు, నువ్వు ఎప్పుడో హీరో అయిపోయావు. యు ఆర్ నాట్ ఓన్లీ హ్యాండ్సమ్, యు ఆర్ స్మార్ట్, యు ఆర్ హార్డ్ వర్కింగ్, యు ఆర్ జెన్యూన్. నీకు చాలా ఉందిరా, ఇంకా గుడ్ లక్. సినిమా గురించి అందరూ చాలా మాట్లాడారు, ఆల్రెడీ ట్రైలర్ చూశారు. కొంతమంది లవ్ కనెక్ట్ అవుతారు, కొంతమంది సెంటిమెంట్ కనెక్ట్ అవుతారు. బట్ ఎస్పెషల్లీ ఈ సినిమాలో నేను ఫాదర్ అండ్ సన్ ఆ బాండింగ్కి తప్పకుండా మీరు మీ ఫాదర్తో మీ వెళ్ళాలి ఈ సినిమాకి అని కోరుకుంటా. వెళ్ళిన కాంచి మీరు గురు అని పిలవడం మొదలు పెడతారేమో. కిట్టయ్య గారి సీన్స్ అండ్ దుర్గాదేవి నాయుడు సీన్స్ చాలా బాగుంటాయి. అలాగే నా హీరో గారికి ఈ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్గా చేశాం. నేను ఫన్ అన్న ఇద్దరు ఈ సినిమాలో ఆటో రాజు కింద చేశాను మీకు. అలాగే షూటింగ్ అయితే అంతా మొత్తం గ్రీనరీ ఉంటుంది సినిమా మొత్తం, చాలా వరకు మంచి లొకేషన్స్లో తీశారు. ఫనమే చెప్పినట్టు ఎస్పెషల్ ఆ సీన్ ఏదైతే ఆయన చెప్పారో అంతా ట్రైలర్లో మొత్తం అది దాచేసుకున్నారు మొత్తం అంతా. అది చూపించాలి అసలు. ఆ లాస్ట్ 40 minutes ఏదైతే ఉందో సినిమా, అది కంపల్సరీ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి వెళ్తారు ఇంటికి, అది మటుకు గ్యారంటీ. అలాగే హీరోయిన్ అన్విష గారికి, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం అందరికీ థ్యాంక్ యూ. ఆయనతో ఒక 20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ట్రావెల్ చేస్తున్నా. ఒక్క విషయం చెప్తా, చాలా మొండోడు అంతే, అంత విజయం చెప్పలేను. అనుకున్నాడంటే అది చేయాల్సిందే. ఈ సినిమా ఎక్కడి నుంచో షార్ట్ ఫిలిం నుంచి ఇదంతా వచ్చింది, అంతా నాకు స్టోరీ తెలియదు. బట్ ఆయన గట్టిగా సంకల్పించుకొని ఇప్పుడు ఇంత దాకా తీసుకొచ్చి June 12th సినిమా థియేటర్ రిలీజ్ వరకు వెళ్ళిందంటే ద వన్ అండ్ ఓన్లీ రీజన్ దుర్గాదేవి నాయుడు. థ్యాంక్ యూ ఎవరీవన్. ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చి ఆటో రాజు కింద నన్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు దుర్గాదేవి నాయుడు గారికి థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మిత్రులకి
చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాకి నేను ఎడిటింగ్ సూపర్విజన్ చేశాను. ఎడిటర్ మా శివ విశ్వనాథ్ గారు కొంచెం గట్టిగా. వినబడట్లేదా? ఓకే. శివ నా దగ్గర 3 years వర్క్ చేశాడండి. నా దగ్గరికి యాక్చువల్గా యాక్టర్ అవుదామని వచ్చాడు. అన్న నేను యాక్ట్ అవుదామని వచ్చినా కొంచెం అట్లా ఖర్చులకను అట్లా ఎడిటింగ్ అట్లా నేర్చుకుని సర్వేలు అవుదాం అన్నట్టు ఏదో చెప్పాను నాకు స్టోరీ. నా పేరు సిరి. ఈ మూవీలో నేను హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, మహిమ క్యారెక్టర్. సో నాకేం తెలియదు ఏం మాట్లాడాలో. థ్యాంక్ యూ. లైక్ ఎగ్జామ్స్ టైం నాకు అప్పుడు కొంచెం టెన్షన్గా అనిపించేది. అంటే ఎగ్జామ్స్ టెన్షన్, మళ్ళీ ఇక్కడ కొంచెం సినిమా టెన్షన్. సో అప్పుడు యాక్టింగ్ కూడా కొంచెం సరిగ్గా చేయలేదు కొంచెం. మై నేమ్ ఇస్ మర్నిక. ఐ ఆమ్ ఏ చైల్డ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ హీరోయిన్. ఎవ్రీవన్ కమ్ టు థియేటర్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు అన్విష. ఫస్ట్లీ మా మూవీని సపోర్ట్ చేయడానికి అండ్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయడానికి ఇక్కడి వరకు వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు మూవీ, మా డైరెక్టర్ కమ్ హీరో ఆయన ఈ మూవీ మీద చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారు. ఫస్ట్లీ నేను స్టోరీ వెంటనే నేను ఓకే చేశాను స్టోరీ లైక్ మూవీని. బికాజ్ ఆ స్టోరీ వినగానే నాకు ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్స్తో కంపేర్ చేస్తే ఇలాంటి స్టోరీ నేను ఇప్పటి వరకు వినలేదు. సో నాకు ఎందుకో ఇది చాలా మంచి హిట్ అవుతుంది అని ఆ రోజే నాకు చాలా నమ్మకం కలిగింది. అండ్ ఇప్పుడు ఈ టీజర్ అండ్ ట్రైలర్ చూసాక 100% డెఫినెట్గా ఇది హిట్ అవుతుంది, నో డౌట్. అండ్ ఈ మూవీలో వర్క్ చేసిన ఎడిటర్ కానీ అండ్ డిఓపి గారు చాలా థ్యాంక్ యూ, నన్ను చాలా బాగా చూపించారు. అండ్ మా ఎడిటర్ శివ కూడా చాలా కష్టపడ్డాడు మూవీ కోసం. అండ్ కో యాక్టర్స్ మహిమ అండ్ కేదార్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా చాలా హ్యాపీ. అండ్ ఈ మూవీ కోసం చెప్పాలి అంటే ఎవ్రీవన్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి హ్యాపీగా చూసే మూవీ ఇది. ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. ఈ మూవీ అయిపోయిన తర్వాత చాలా బాగుంది అని ఒక మంచి ఫీల్ గుడ్ వచ్చే మూవీ ఇది. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో ఈ మూవీలో యాక్ట్ చేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా శ్వేత గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్వాతి గారికి కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ తప్పకుండా అందరూ రావాలి, మా మూవీని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. June 12th డెఫినెట్గా వచ్చి మీ రివ్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాం, గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీథింగ్, బట్ అందరూ వచ్చి డెఫినెట్గా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాగా నచ్చింది. ఐ ఫీల్ వెరీ ఎమోషనల్. లైక్ రెండో చదవగానే ఐ వాజ్ ఫీలింగ్ టీయర్స్, లైక్ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇన్ ద ట్రైలర్. సో దుర్గాదేవ్ నాయుడు నాకు 20+ years తెలుసు, వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఐ నో హిస్ జర్నీ కంప్లీట్లీ. బట్ మీరందరూ సపోర్ట్ చేయడానికి వచ్చారు, వెరీ హ్యాపీ ఫర్ యూ. వీఆర్ విత్ హిమ్ ఎనీవే. బట్ నాకు చూస్తే చాలా నచ్చిందండి. సో ఎవరీ వాజ్ రియల్లీ పుట్టింగ్ దేర్ బ్లడ్ అండ్ టీయర్స్. సో చాలా హార్డ్ వర్క్ చేశారు. అది కనబడుతుంది, మాటలో కనబడుతుంది, ట్రైలర్లో కనపడింది. రియల్లీ హ్యాపీ ఫర్ దట్. అలాగే కిట్ట గారు చెప్పారు, మనం 1 రోజు 2 రోజులు 1 రోజులు కాకుండా ఇక్కడ వచ్చిన మీ అందరూ సపోర్ట్స్ నాకు తెలుసు. మీరందరూ మీ ఫ్యామిలీస్ తోటి రిలేటివ్స్ తోటి ఖచ్చితంగా థియేటర్స్లో ముందు చూడాలని కోరుకుంటున్నాను. ఐ థింక్ ఇట్స్ ఎ రియల్లీ ఎమోషనల్ విలేజ్ స్టోరీ. I wish all the best for the team and I wish everyone in theaters to watch the movie. Let's make the Durga dream success. Thank you so much. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. అంటే చాలా ధైర్యం కావాలి, కంటెంట్ మీద చాలా నమ్మకం కావాలి. ఆ ఎమోషన్ ఆ ఐస్లోనే కనిపిస్తుంది. హీఈస్ ఐస్ ఆర్ స్పీకింగ్ వాట్ ఈస్ దేర్. సో మనం తప్పకుండా చూసి అది సపోర్ట్ చేయడం కాదు, మనం ఆల్రెడీ చెప్పినట్టు మలయాళంలో మూవీస్, చిన్న మూవీస్ అయినా కూడా చూసి ఎంకరేజ్ చేస్తారు, అందులో ఏదో ఉంది అని. సో అంతకంటే గొప్పగా ఉంటుంది ఈ సినిమా. సో ఎమోషన్ని కనెక్ట్ అయ్యేవాళ్ళు లేదా ఒక పేరెంట్స్ లవ్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు
ఖచ్చితంగా దాన్ని కనెక్ట్ అవుతారు. నేనే కాదు, మన పిల్లల్ని వాళ్ళని కూడా చూపించాలి, ఎందుకంటే దే నో వాట్ ఈస్ ద లవ్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ వాళ్ళు కూడా ఎలా ఉండాలో తెలుసుకుంటుంది. అండ్ మా డైరెక్టర్ గారి నుంచి ఆల్రెడీ స్ట్రగల్స్ కూడా చెప్పారు. సో నాకు ఒక డైలాగ్ గుర్తుందో లేదో విషయం, 10 years క్రితం నాకు పరిచయం లేదు, బట్ మా హస్బెండ్తో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు, నేను ఆయన చూడలేదు ఎప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఏదో సినిమా గురించి ఏదో వస్తే ఆయన అన్నారంట, అరే నువ్వు పేరెంట్స్ వెళ్ళి కాకుండా వేరే నేను పెళ్లి చేసుకోగలవా, అలాగే నేను సినిమా డైరెక్ట్ చేయకుండా మానలేను అన్నారంట. సో ఆయన ఏదో ఒక మూవీ చేయడం అని కాదు, ఇది ఆయన లైఫ్ అంబిషన్, ఆయన లైఫ్ అంతా ఈ మూవీ నేను అనుకుంటున్నాను. తప్పగా మీరు ఇదంతా సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. వీ లవ్ యూ హ్యాండ్సమ్, వీ ఆల్ లవ్ యూ. డైరెక్టర్, ఇది నా 4th ఫిలిం. దేవ్ నాకు మంచి ఫ్రెండ్, నన్ను కాల్ చేసి స్వాతి నాకు హీరోయిన్స్ కావాలి అని అన్నారు. ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానీ హీరోయిన్స్ కానీ మొత్తం నేనే చేశాను. సో కంగ్రాట్స్ దేవ్ అండ్ టీమ్ అందరికీ కంగ్రాట్స్. సీ యూ సూన్. June 12th థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. సారీ బాబు, లేట్గా వచ్చినందుకు, బికాస్ నాట్ కీపింగ్ వెల్. వేర్ డు ఐ స్టార్ట్? దుర్గా, ఐ నోన్ హిమ్ సిన్స్ కోవిడ్ టైమ్స్, అంతేనా? కోవిడ్ టైంలో ఇదే కథ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. అంతకుముందు ఎవరో నాకు తెలియదు, బట్ ఈ కేమ్ టు మీ త్రూ. ఎట్లా వచ్చాను అప్పుడు? చదివాడు. నేను జనరల్గా ఏంటంటే వెన్నయ్యా నీ దగ్గర రాసి ఉంటే ఇవ్వమంటే ఇచ్చాడు, చదివాను. చదివినాక మళ్ళీ కలవటం జరిగింది. తర్వాత చాలా జర్నీ జరిగింది. అప్పట్లో నాకున్న వాట్ ఎవర్ జర్నీ ఐ వాజ్ గోయింగ్ త్రూ, ఐ కుడ్ టేక్ అప్ దిస్ ప్రాజెక్ట్. దాని తర్వాత ఈ వాజ్ ఇన్ టచ్ విత్ మీ ఆన్ అండ్ ఆఫ్. సడన్గా సినిమా చేశా అని చెప్పి ఒకరోజు చెప్పాడు. అక్కడి నుంచి రెగ్యులర్ టచ్లో ఉంటూనే ఉన్నాడు. ఈజ్ బిన్ సెండింగ్ మీ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. గత 15 రోజుల నుంచి కలవాలి సార్, ఒకసారి చూడాలంటున్నాడు. నాకు నిజంగా కుదరలేదు, ఐ కుడెంట్ మేక్ ఇట్. బట్ ఇవాళ ఈ ఈవెంట్ చేస్తున్నానంటే ఐ మేడ్ ఎ పాయింట్ దట్ ఐ షుడ్ డెఫినెట్గా అటెండ్ అవ్వాలి, వీడి కోసం అటెండ్ అవ్వాలని చెప్పి మేడ్ షూర్ ఐఎమ్ హియర్ టుడే. కంటెంట్ ఇస్ కింగ్ అనేది నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఈవెన్ దో ఐ బీన్ హియర్ ఫర్ 42 years నౌ. ఫ్యామిలీ పరంగా అందరం కూడా ఇండస్ట్రీలో 42 years నుంచి 50 years కంపెనీ. కంటెంట్ని నమ్ముకున్నాం అందరం, మా ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ నేను కానీ. వీ నెవర్ వెంట్ బిహైండ్ కాంబినేషన్స్, ఇట్ వాజ్ ఆల్వేస్ కంటెంట్. అండ్ నాకు ఆ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు దాంట్లో ఎంత కంటెంట్ ఉందో, అంటే అది ఏ రకంగా డిజైన్ చేశాడో చాలామంది అతని ఫ్రెండ్స్ కానీ తనతో జర్నీ చేసిన వాళ్ళు చాలామంది చెప్పారు. బట్ ఆ రోజు నేను చదివిన రోజున ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అప్పటికి చాలా స్క్రిప్ట్లు చదివి అన్ని పక్కన పడేసినాక చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది నాకు ఈ స్క్రిప్ట్ చదివినాక. ఫస్ట్ చెప్పింది కూడా అదే నీకు నేను, ఎందుకంటే దట్ వాజ్ మై ఫస్ట్ ఫీల్ అబౌట్ ద స్క్రిప్ట్. హ్యావింగ్ సెడ్ దట్, ఇవాళ రోజు తను ఇంత కష్టపడి అడిగాను తనని, నీకేంటయ్యా బ్యాకప్ అంటే, నాకు అప్పుడు పెళ్ళైన సార్, నాకు పెళ్ళి అయిపోయింది సార్ అన్నాడు. పాపం సార్ అంటే, మరి ఏంటయ్యా అంటే, లేదు సార్ నాకు ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ సార్ దీనికంటే. ఐ టోల్డ్ హిమ్ ఇట్స్ ఎ వెరీ రేర్ క్వాలిటీ జనరల్గా అంత సపోర్ట్ ఫ్యామిలీ తరఫు నుంచి ఈ ఇండస్ట్రీకి రావటం అనేది. ఇండస్ట్రీలో ఐ సెడ్ గుడ్, యూఆర్ వెరీ లక్కీ అని చెప్పాను. దెన్ అక్కడి నుంచి ఎనీవే ఈజ్ వాట్ ఎవర్ జర్నీ ఈ వెంట్ త్రూ. తను యాక్ట్ చేశాడు, డైరెక్ట్ అంటే ఈ రోజుల్లో ఒక క్రాఫ్ట్ చేయటమే కష్టంగా ఉంది. ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసి యాక్ట్ చేయటం అనేది ఇట్స్ వెరీ టఫ్, ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్. ఎంత మన కెరియర్ లాంచ్ చేయాలనుకున్నా కానీ ఇట్స్ నాట్ ఎ స్మాల్ జాబ్. సో ఐ నో ఎగ్జాక్ట్లీ ఎంత ప్రెషర్ పడుతున్నాడో తెలుసు. రేపు 12వ తారీఖు వరకు ఈ ప్రెషర్ ఎంత ఉంటుందో నాకు తెలుసు ఇతని మీద. బట్ ఇదే స్టేజ్ మీద చిన్న సినిమాకు చాలా వచ్చాను, బట్ దిస్ కైండ్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్ వాజ్ నాట్ దట్ టు ఎనీబడి. ఇవాళ ఈ సపోర్ట్ సిస్టమ్ ఉంది, ప్రతి ఒక్కళ్ళు ఇంత ఇమోషనల్గా మాట్లాడుతున్నారంటే దట్స్ బికాస్ ఆఫ్ యూ అండ్ ద ఫిల్మ్. సో ఐ థింక్ దట్ విల్ డెఫినెట్లీ వర్క్. ఇదే స్టేజ్ మీద అలా మొదలైనప్పుడు ఫస్ట్ ప్రెస్ మీట్ ఇక్కడ జరిగినప్పుడు చాలామంది ఇదే మాట అన్నారు. ఇప్పుడు నీకు అన్నారు కదా ఇట్లా. సో కష్టాలు సినిమా ఇట్లా చాలా ఉంటాయి, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ ఇట్స్ స్మాల్ బిగ్ అనేది ఎప్పుడు నమ్మను. వాట్ ఎవర్ ప్లేస్ టు ద ఆడియన్స్ ఈజ్ అ బిగ్ ఫిల్మ్. ఎమోషన్ అనేది ఒకటి క్రియేటెడ్ ఎమోషను, ఒకటి జెన్యున్ ఎమోషను.
The script has got a genuine emotion. And you all know why I'm saying this. క్రియేటెడ్ ఎమోషన్ ఇప్పుడు క్రియేటెడ్గానే ఉంటుంది. ఈ జర్నీ ఎమోషన్ సినిమా చూసినప్పుడు పీపుల్ విల్ కనెక్ట్ టు ఇట్. సో ఐ థింక్ డెఫినెట్లీ 100% పీపుల్ విల్ కనెక్ట్ టు ఇట్. ఇక్కడ ఎవరో చెప్పారు, నేను ఇక్కడ జనరల్గా ఇప్పుడు ఏమవుతుందంటే సినిమాలకి ముందు యంగ్స్టర్స్ వెళ్తారు, బాగుంది అనుకుంటే ఫ్యామిలీస్ బయలుదేరుతాయి. దిస్ ఫిల్మ్ ముందు ఫ్యామిలీస్ వెళ్ళాలి, దాని తర్వాత యంగ్స్టర్స్ కూడా చూడమని చెప్పాలి. దిస్ దట్ కైండ్ ఆఫ్ ఎ స్క్రిప్ట్. సో పేరెంట్స్ షుడ్ డెఫినెట్లీ వాచ్ అండ్ మేక్ ద కిడ్స్ వాచ్. ఇకపోతే అందరూ కొత్త వాళ్ళు, చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఆయన చెప్పారు, మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఇది ఇవాళ ఇండస్ట్రీలో మేము ఛాంబర్లోనూ కౌన్సిల్లో కూర్చొని మీటింగ్లు పెడుతుంటాం వీటి గురించి, బట్ ఏమీ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఎంత చెప్పినా కానీ ఎండ్ ఆఫ్ ద డే డిసిషన్ అనేది చూసి జనం తీసుకోవాలి, అప్పుడు కానీ ఆ మార్పు రాదు కదా. సో 100% ట్రూ వాట్ యూర్ సెయింగ్. సో ఆ మార్పు కూడా వస్తుంది అనుకోండి, వచ్చింది ఆల్రెడీ. అంటే మారితే కొన్ని రోజులు పడుతుంది, మనం ఈ జర్నీలో ఎక్కడో మధ్యలో ఉంటాం కాబట్టి మనకు వర్క్ ఉందో తెలియదు, కానీ డెఫినెట్గా మార్పు మట్టుకు వస్తుంది. ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్. కిందకి వెళ్ళేది ఎప్పుడు మళ్ళీ పైకి రావాలి కదా. సో సినిమా అనేది మళ్ళీ థియేటర్స్లోనే బతుకుతుంది, అక్కడ అది థియేటర్లే బతికిస్తాయి సినిమాని. ఈ మధ్యకాలంలో ఇంకొకటి, ఈ మధ్య అంటే నేను ఈ స్టేజ్ మీద ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఒక 1 week 10 days బ్యాక్ చాలా బాధాకరమైన, మీ అందరికీ బాధ అనిపించింది. బాగా చదువుకున్న ఆయన ఒక ఆయన, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన ఒక ఆయన, ఏదో ఇన్సిడెంట్ ఆయన హత్య అయ్యాడో, బట్ ఆయనకి ఏదో నచ్చలేదో, మొత్తానికి ఇండస్ట్రీని మొత్తాన్ని చదువు లేనోళ్ళు చదువు ఉన్నోళ్ళు అని చెప్పి ఏదో మాట్లాడారు. సార్, దిస్ ఇస్ ఈ మైక్ ద్వారా ఈ స్టేజ్ ద్వారా చెప్తున్నాను, దిస్ ఈజ్ ద ఓన్లీ ఇండస్ట్రీ చదువు ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా వచ్చిన వాళ్ళని ఆదరిస్తుంది, పైకి తీసుకెళ్తుంది. ఇంకే ఇండస్ట్రీలో లేదు, అది ఏ ఇండస్ట్రీలో లేదు. సో మీకు ఆయనకి ఎందుకు అనిపించిందో అది ఆ మాట అన్నారు. ఇండస్ట్రీ మొత్తానికి ఏది అంటగట్టబాకండి. ఇండస్ట్రీలో జరిగే దీనికంటే కూడా బయట జరుగుతున్నాయి చాలా ఉన్నాయి. ఇండస్ట్రీ నథింగ్ దాని ముందు ఆ విషయాల్లో. సో ఐ వాంట్ టు సే దట్. సో ఇక్కడ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎడిటర్ గారు మాడారు, చాలా ఎమోషన్గా మాడారు. ఆయన ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి ఎడిటర్ అయ్యాడు. సో ఈ జీవితాలన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇండస్ట్రీని అంత చీప్గా మాడాల్సిన అవసరం లేదు. చీప్గా మాడాల్సిన సొసైటీలో జరుగుతున్న వాటిని మొత్తం ఇండస్ట్రీ మీద రుట్టడం కరెక్ట్ కాదండి. సో హ్యావింగ్ సెడ్ దట్, మొత్తం దుర్గా గారికి, మొత్తం టీం అందరికీ పేరు పేరున విష్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు దుర్గాదేవి నాయుడు అండి. నాకు ఇంకో పేరు ఉంది, ఐఎమ్ హ్యాండ్సమ్. ఎనీవే, ఒక చిన్న క్వశ్చన్ అంటే ఐఎమ్ హ్యాండ్సమ్ అని పెట్టారు, ఓకే. ప్రతి ఒక్కరి నోట, ఆడవారైనా మగవారైనా చిన్నపిల్లలైనా పెద్దపిల్లలైనా ప్రతి ఒక్కరిని ఐఎమ్ హ్యాండ్సమ్ అని ప్రౌడ్గా చెప్పుకునేలా చేస్తున్నారు. దాని మీరింగ్ వేరేలా ఉంటుంది. బట్ అయినా సిన్స్ 2009 అని ఎందుకు పెట్టారు అనేది నా చిన్న డౌట్ అండి. ముందుగా నాలాంటి ఒక స్టార్ హీరోకి ఒక స్టార్ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన ఇలాంటి ఒక భారీ బడ్జెట్ ఐఎమ్ హ్యాండ్సమ్ సినిమా కోసం ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, నా సోషల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ, నా కోసం మా టీం కోసం వచ్చిన శ్రీ అభిలాషులందరికీ, ఈ సినిమా కోసం కష్టపడిన టెక్నికల్ టీమ్ అండ్ యాక్టర్స్కి, నేను పిలవగానే వచ్చిన నా ఐఎమ్ హ్యాండ్సమ్, నా బ్యూటిఫుల్ అండ్ గెస్ట్లకి థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నేను ఇది స్టార్ హీరో నేను ఎందుకు అన్నాను అంటే, అందరూ నవ్వుతారు అనుకున్నాను. యాక్చువల్గా డైలాగ్ ఎవరు నవ్వలేదు. నేను ఎందుకు స్టార్ హీరో అన్నానంటే, మాది ఏలూరు, మా నాన్నగారు అరటిపళ్ళ వ్యాపారం చేసుకునేవాళ్ళు ఒక మార్కెట్లో. అలాంటి ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ రోజున స్టేజ్ మీద నించొని ఇలా మైక్ పట్టుకొని ఇలాంటి చిన్న సినిమా గురించి నేను మాట్లాడుతున్నాను అంటే నా రేంజ్కి నేను స్టార్. ఓకే, మా ఊరికి అట్లీస్ట్ నా ఊరికి నేను ఒక మెక్టర్. సో కాబట్టి అందుకు స్టార్ అన్నాను నేను. ఓకే, అండ్ ఇలాంటి ఒక భారీ బడ్జెట్ సినిమా అని ఎందుకన్నానంటే, మేము డబ్బుల పరంగా పెట్టకపోవచ్చు కానీ ఒక మంచి తండ్రి కొడుకుల ఎమోషన్ పెట్టాం, ఒక మంచి లవ్ స్టోరీని పెట్టాం, అండ్ మా టెక్నికల్ టీమ్ కానీ అందరిది కానీ యాక్టర్స్ కానీ అందరి కష్టాన్ని పెట్టాం. ఈ సినిమా జనానికి నచ్చుద్దన్న నమ్మకాన్ని పెట్టాం.
మీ ఆడియన్స్కి నచ్చడం వల్ల ఈ సినిమా వల్ల మాకు ఇంకొక అవకాశం వస్తుంది, డెఫినెట్గా ఇంకా మంచి సినిమా చేస్తాను అన్న హోప్ని పెట్టాం. ఫైనల్గా అందరూ కింద మీద పడి ఏదైనా ఒక ట్రైలర్ అయితే తీసుకొచ్చి ప్రసాద్ ల్యాబ్స్లో పెట్టాం. రేపొద్దున జూన్ 12వ తారీఖుని తీసుకొచ్చి థియేటర్లో సినిమాలు పెడతాం. అది నచ్చి జనాలు మమ్మల్ని ఎక్కడ పెడతారనేది ఆ రోజు డిసైడ్ చేస్తుంది. సో ఇది సక్సెస్ మీట్. ఈ సక్సెస్ మీట్కి వచ్చిన అనేది కూడా ఎందుకు చెప్పానంటే నిజంగా ఇది ఒక సక్సెస్ మీట్ అండి. తర్వాత ఆడద్దా లేదా అనేది నా పని నేను చేసేసా. తర్వాత ఏం జరిగింది అనేది ఎవరో డిసైడ్ చేయలేరు. కాబట్టి వై దిస్ ఈజ్ సక్సెస్ అంటే ఇలాగ ఈరోజు ఎక్కడ నేను నిలబడి ఎవరుంటారో మీలో క్యారెక్టర్స్ మారచ్చు, మీరు మారచ్చు, లేకపోతే వెనకాల ఉన్న గెస్ట్లు మారచ్చు, టెక్నీషియన్స్ మారచ్చు, యాక్టర్లు మారచ్చు, ఎవరైనా మారచ్చు. కానీ ఈ కథ ఈ అయన్ సినిమా గురించి నేను మైక్ పట్టుకొని ఇదే ప్రసాద్ ల్యాబ్స్ లో ఎక్కడి నుంచో మాట్లాడతానన్న విషయం నాకు 10 సంవత్సరాల క్రితం తెలుసు. సో అందుకు సక్సెస్ మీట్. నాకు తెలిసి ఈ సినిమాని ఎలా చేశాను వీళ్ళందరూ చెప్పారు ఎమోషనల్గా. ఈ సినిమా గురించి జనాలకి మేము చాలా కష్టపడ్డామండి, రక్తాలు చిందించామండి, కార్చామండి, తిండి తిప్పలు, రాత్రి పగలు, వర్షం గిర్షం ఏం లేకుండా కష్టపడ్డామని మా సినిమాని చూడండి అని అంటే ఎవడరా నేను సినిమా చేయమని అంటారు ఆడియన్స్. మేము అడిగినా ఏదో ఇండస్ట్రీకి దుర్గా గారి సినిమా కోసం ఇండస్ట్రీకి ఎదురు చూస్తున్నాడు మాట్లాడతామండి అంటారు. కానీ ఇక్కడ మేమందరం కష్టపడింది మా కోసమే, మేము ఎదగడం కోసం, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం కోసం. ఇవన్నీ వెళ్ళాలి అంటే మేము చేయాల్సిన పని బతిమాలడం కాదు, అడుక్కోవడం కాదు, లేదంటే జనాలను బెదిరించడం కాదు. ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను గుడ్డలకి అమీర్పేటలో తిరుగుతాను లాంటి డైలాగులు చెప్పడం కాదు. కానీ మీ అందరికీ నచ్చేలాంటి సినిమా నేను తీస్తే వద్దని మీరే నన్ను సక్సెస్ చేస్తారు. ఆ పని నేను చేశాను. సినిమా గురించి నేను పెద్ద డైలాగులు చెప్పిన ఒకటే చెప్తాను, మీ సినిమా మీకు నచ్చకపోతే అప్పుడు నేను అడగండి ఫస్ట్ పాయింట్, అప్పుడు ఇంకో మంచి సినిమా తీస్తాను. ఓకే ఫైన్. అండ్ దెన్ ఈ సినిమాకి ముందుగా నేను మన మీడియా వాళ్ళందరితో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్న మీరు పెద్ద సినిమాలకి వాటికి ఉండే ఓపెనింగ్స్ వాటికి ఉంటాయి, వాటికి వచ్చే జనాలు వాళ్ళకు ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. మీరు రాసే రాతలు ఇంకొక 2 ఇంతలు కొంచెం బూస్టప్ ఇస్తాయేమో కానీ మాలాంటి చిన్న సినిమాలకి మీరు రాసే రాతలు మీరు చూపించేది మాత్రమే బూస్టప్ ఇస్తాయి. సో మాకు మీడియా వాళ్ళే బెస్ట్ బ్యాక్ బోన్. కాబట్టి ఇక్కడున్న సోషల్ మీడియా వల్ల అవ్వచ్చు, మెయిన్ మీడియా వల్ల అవ్వచ్చు, ఎవరైనా కానీ మా అటెంప్ట్ మీకు జెన్యూన్గా అనిపిస్తే మీ వరకు ఒక మంచి సినిమాని ఎంతవరకు తీసుకెళ్ళగలరో అంతవరకు తీసుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా టెక్నికల్ టీమ్కి వచ్చి మా డిఓపి నాగార్జున, నేను ఎలా పరిగెడతాను నాతో పాటు పరిగెట్టాడు. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళందరూ కూడా విజువల్స్ ఎద్దరిపోయినా ఎంత బడ్జెట్ అయిపోయింది అది అంటున్నారు. లేదు, చాలా చిన్న బడ్జెట్లోనే తీసాం, కానీ విజువల్ చాలా గ్రాండ్గా ఇచ్చాడు. నా ఫస్ట్ సినిమా కూడా తనే డిఓపిగా చేశాడు. థ్యాంక్ యూ నాగార్జున, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ మా ఎడిటర్ శివ, ఇదే ఫస్ట్ సినిమా, తన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చేశాడు నాతో పాటు, చాలా వర్క్ చేశాడు, చాలా కష్టపడ్డాడు. తనకు చాలా కష్టం ఉన్నాడు, మాట్లాడినప్పుడు మీరు చూసి ఉంటారు, ఆవేశపడిపోతూ ఉంటాడు. సో ఎందుకని ఆవేశం అంటే దీని అమ్మ ఇది కదా మన లైఫ్లో ఏదో ట్రై చేద్దాం అనుకున్నది అని ఒక తాపత్రయం. సో శివ, ఆల్ ది బెస్ట్. నువ్వు నాకంటే నీకు ఎక్కువ టాలెంట్ ఉందని నేను నమ్ముతాను. ఓకే, నెక్స్ట్ మా విశ్వనాథ్ కూచనపల్లి. సో ఆయన ఈ ట్రైలర్ కట్ విషయంలో కానీ సినిమాకి సంబంధించి కొన్ని స్క్రీన్ ప్లే వేసి కానీ చాలా చాలా హెల్ప్ చేశాడు. సో తను లేకపోతే ట్రైలర్ కట్ ఇలా వచ్చేది కాదు, ఒక ఐడియా ఇలా వచ్చేది కాదు. నా ఉన్న ఐడియా వేరు, బట్ నిజంగానే వీళ్ళు వాళ్ళు అంటే నిజంగానే వాళ్ళకి ఎవ్వరికి నేను డబ్బులు ఇవ్వలేదు, ఒక హోప్ ఇచ్చా. వీళ్ళందరూ ఏంటంటే వీడు ఏదో రోజు ఏదో చేస్తాడు, వీడికి మన వల్ల చేయాల్సింది ఏంటంటే కొంచెం టైం ఇద్దాం, వీడికి మనం సపోర్ట్ చేద్దాం అని ఒకే ఒక్క థాట్తో నాకు హెల్ప్ చేశారు. వాళ్ళు చేసిన పనికి వాళ్ళు తీసుకున్న డబ్బులకి పైసా సంబంధం లేదు, అంత కష్టపడతారు, వెరీ ఫ్రెండ్లీ. నేను అంటే వాళ్ళు ఎంత కనెక్ట్ అయ్యారంటే నేను ఏ సినిమా చేసినా నాకు ఎడిటింగ్ అనగానే ఎడిటింగ్ అడ్డ విశ్వనాథ్ తప్పితే నాకు ఎవరు గుర్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, చాలా హెల్ప్ చేశారు మీరు. అండ్ ఈ మూవీ పోస్టర్స్ అద్దరిపోయినాయి, మంచి మలయాళం ఫీల్ వచ్చింది. కొంచెం నాలా వర్స్ట్గా ఉన్న వాళ్ళు కూడా కొంచెం నీట్గా బాగా చూపించాడు అని అంటే బాబీ, థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడిటింగ్ అడ్డాలో మన వినయ్ వచ్చాడా? రాలేదు, చిన్న సినిమా బడ్జెట్లకి రారాళ్ళు.
సో వినయ్ అండ్ భరత్ వీళ్ళు కూడా ఎనీ టైం నాకు పాపం చాలా హెల్ప్ చేశారు. తమ్ముళ్ళు వచ్చి ఉంటే బాగుండేది. ఏ రాస్కల్స్ వచ్చారు, వచ్చారు అక్కడ. వినయ్ ఒకసారి రమ్మ ప్లీజ్. ఈరోజు వచ్చాను, నేను వేరే గురించి చెప్తుంటా. సో వినయ్ అండ్ భరత్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఎన్ని తిట్టుకున్నా కానీ ఫోన్ ఎత్తంగానే అన్నా అని పిలిచావు, థ్యాంక్ యూ. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎంఎస్ ప్రసు, నా ఫస్ట్ సినిమాకి కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టరు. ఈ సినిమాకి కూడా ఆయన ఏదో సారీ చెప్తున్నారు కానీ సారీ చెప్పేంత అవసరం లేదు. నిజంగానే మా ఇద్దరు మంచి ఫ్రెండ్స్. గొడవలు గెడవలు కొట్టుకోవడం అలాంటి ఏం లేవు, చక్కగా పని చేసుకున్నాం. కొంచెం డిలే అవుతుంది కొన్ని, ప్రతి సినిమా క్లైమాక్స్లో లేకపోతే నాకు కిక్ ఉండదు. సో కాబట్టి ఓకే ఫైన్, మీరు ఎలాంటి ఒక మంచి రోజు కోసం డిలే అయిందన్న పాజిటివ్లో నేను ఆలోచిస్తున్నాను. ప్లీజ్ మీరు నెగిటివ్ ఆలోచించొద్దు. సినిమా మ్యూజిక్ చాలా 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 బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్వాతి కాస్టింగ్ డైరెక్టర్, తను చాలా చాలా అంటే ఎన్ని ప్రొఫైల్స్ పంపించిందో నాకు తెలుసు, నేను అడిగే కొద్దీ. సో చాలా కాస్టింగ్ వేసి చాలా హెల్ప్ చేసింది స్వాతి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్టర్స్గా చేసిన ముందు అనూష గారు మా హీరోయిన్. సో తను చాలా, నేను ఇందాక కూడా చెప్పా తనకి, తను ఈ పాటికి చాలా మంచి హీరోయిన్ అవ్వాలి. అలా అవ్వకపోవడం అనేది మా సినిమాకి ప్లస్ అయింది. మంచి హీరోయిన్ అయితే మా చిన్న సినిమాలో చేసేది కాదు. సో అంత మంచి టాలెంట్ ఉంది కూడా. ఇంకా మీరు ఈ సినిమా తనకి బ్రేక్ వస్తుందేమో నేను అనుకుంటున్నాను. సూపర్ పర్ఫార్మర్, చాలా 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 బాగా చేసింది. ఈరోజు తను వేరే వర్క్స్లో చాలా బిజీగా ఉంది, అయినా కానీ ఈ ఈవెంట్కి ఎలా అటెండ్ అవ్వాలి అని చెప్పి తను పని కట్టుకొని ఈ ఈవెంట్ కోసం రావడం జరిగింది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కీర్తి గారు, మీది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్, చాలా చాలా బాగా చేసింది. అండ్ సెట్స్లో దివ్యవాణి గారు అని కూడా అనేవారు అందరూ. సో కీర్తి గారు థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడి వరకు వచ్చారు. అండ్ దెన్ మా ఫాదర్ క్యారెక్టర్ చేసిన కిట్టయ్య గారు, మా గురువు. ఆయన ఎంత ఎమోషనల్ అంటే, నేను ఏదో పేపర్ చదివితే సీన్ చెప్తే ఆయన ఏం చూస్తే ఆయన కళ్ళు తుడుచుకుంటూ ఉండేవాడు. ఎందుకు అంత ఏడుస్తున్నారు, నాకేం అంత ఏడుపు రావట్లేదంటే ఆయన చాలా ఎమోషనల్ అయిపోయాడు. సో సెట్స్లో చాలా చాలా సపోర్టివ్గా ఉన్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నిజంగా నాకంటే మీరే హెల్ప్ అవుతాయి. యాక్చువల్లీ ఈ సినిమాకి నేను పోస్టర్ వేసుకున్నాను కానీ ఈ సినిమా హీరో ఆయనే. సో నేను ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాను అంతే, నేను కేవలం సపోర్టింగ్ క్యారెక్టర్ మాత్రమే చేశాను. నేను హీరోని కాదు, మన ఎలాగో హీరో మెటీరియల్ కాదు కాబట్టి. సో ఆయన మాత్రం హీరో అనిపించాడు సినిమాలో. పర్ఫార్మెన్స్ చాలాసార్లు నేను ఆయన ఎందుకు ఫాదర్గా పెట్టుకున్నానని నేను ఫీల్ అయ్యాను. నేను ఎందుకు బాధపడ్డా, వేరే వాళ్ళని పెట్టుకోవాల్సింది కదా అని ఎందుకు ఫీల్ అయ్యానంటే, ఆయన నన్ను డామినేట్ చేసాడు. ఈ సినిమాలో హైలైట్ అవ్వాల్సింది నేనే కదా, ఎంత కష్టపడి ఆయన దాన్ని డామినేట్ చేశాడు. అందువల్ల సో చాలా బాగా చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మా మదర్ క్యారెక్టర్ చేసిన మా రూపకళ గారు గారను ఆంటీ. సో మా అమ్మర్, నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, అమ్మర్ వాళ్ళ మదర్. ఎప్పటి నుంచో నాకు తెలిసి అక్కడ ఫస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ పెద్ద స్క్రీన్ మీద, లక్కీగా పెద్ద స్క్రీన్ దాకా వెళ్తుంది కాబట్టి సినిమా. సో ఆంటీ కూడా అనిపించారు పర్ఫార్మెన్స్, తీస్తారు అసలు. చాలా అంటే చాలా 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 బాగా చేశారు. వాళ్ళిద్దరికి నాతో కంటే కూడా వాళ్ళిద్దరికి కెమిస్ట్రీ బాగుంటుంది సినిమాలో స్క్రీన్ మీద. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అండ్ ఈ సినిమాలో నాకు ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేశారు. మా ఫనమయ్య, నేను అన్నయ్యని పిలుస్తాను. అండ్ దెన్ మా అశోక్ గడు, ఆయన నాతో ఏలూరులో నాతో నేను స్టేజ్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు నా పక్కన నా రైట్ హ్యాండ్ డాన్సర్ ఆడు. సో అప్పటి నుంచి నమ్మడు, వీడు ఎప్పుడో ఇలా పెద్ద స్టేజ్ ఎక్కడంటే రేపు పొద్దున స్క్రీన్ మీదకి వెళ్ళిపోతాడని చెప్పి అప్పటి నుంచి ఆయన నన్ను వదలలేదు, నేను ఆయన వదలలేదు. సో అలాగే ఫనమయ్య ఈ సినిమాని డైరెక్ట్ చేయాల్సిందండి, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల యాక్టర్గా చేయాల్సి వచ్చింది. అంటే తనే ఈ సినిమా డైరెక్టర్, తన చేసింది ఇంకా చాలా బాగా చేసేవాడు ఈ స్టోరీని. బట్ ఆప్షన్ లేక నేను చేయాల్సి వచ్చింది. తనకు కూడా తెలియని విషయం ఏంటంటే, నేను కొంచెం 10 years బ్యాక్ అంటే మనకు అంత ఇంగ్లీష్ వచ్చి అవ్వదు. సో ఆ టైంలో నేను ఈ సినిమాకి నేను పెట్టిన టైటిల్ ఐ యామ్ బ్యూటిఫుల్. సో నాకు అబ్బాయిలు కూడా బ్యూటిఫుల్గా ఉంటారని ఫీల్గా ఉన్నాను ఆ టైంలో. అతనికి నేను ఫస్ట్ స్టోరీ చెప్పిన తర్వాత యాక్చువల్గా అబ్బాయిలు ఐ యామ్ హ్యాండ్సమ్ అంటారన్నది తనే చెప్పాడు నాకు. ఆ విషయం తనకు కూడా గుర్తుండదు. అప్పుడు పెట్టి నేను ఇలాగ పేపర్ మీద పెట్టేసి బ్యూటిఫుల్ కాదు ఐ యామ్ హ్యాండ్సమ్ అనేది. సో అప్పుడు నేను రాసుకున్న క్యారెక్టర్కి ఎట్టి పరిస్థితుల్లో తనే యాక్ట్ చేయాలని అనుకున్నాను, యాక్ట్ చేశాడు. ఈ సినిమా చూడండి, అనిపించాడు పెర్ఫార్మెన్స్, చాలా చాలా బాగా చేశాడు. వాళ్ళ అబ్బాయి షణ్ముఖ కూడా చూడండి, తన సీన్ని చాలా మంది చెప్పారు, అరే చైల్డ్ ఎపిసోడ్ ఎవరో అబ్బాయి చాలా భలే చేశాడు ఆ అబ్బాయి అని చెప్పి. సో అందరికి యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా రైటింగ్ డిపార్ట్మెంట్ నాగు పర్వతరెడ్డి గారు, ఆయన కూడా యాక్ట్ చేశారు. అండ్ దెన్ రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు మా ఫ్రెండ్స్ ప్రవీణ్ అండ్ గుల్షన్, థ్యాంక్ యూ సో మచ్. మా లిరిసిస్ట్ కిరణ్, నా ఫస్ట్ సినిమాకి అన్ని పాటలు తనే రాశాడు సింగిల్ కార్డ్, ఈ సినిమాకి అన్ని పాటలు తనే రాశాడు సింగిల్ కార్డ్.
థ్యాంక్ యూ జగన్. నీళ్ళు రీజన్ కూడా చాలామంది చెప్పారు. మా పల్లె వీధిలో సాంగ్ ఎద్దరిపోయింది. సార్ చంద్రమహేష్ గారు పిలవంగానే వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. మీ ప్రేస్ రావే సినిమాకి నేను పెద్ద ఫ్యాన్. సో అప్పుల్లో నేను చదువుకున్న రోజుల్లో మీ ప్రేస్ రావేకి మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని సినిమాకి వెళ్ళాను. ఏడుపు కొట్టి సినిమా అంట కదా అని చెప్పి థియేటర్ వరకు వచ్చిన వాళ్ళు అద్దరిపోయిందని చెప్పి బయటకు వచ్చారు సార్. సో అలాంటిది మీరు ఈరోజు చీఫ్ గెస్ట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నందకిషోర్ గారు మై ఫస్ట్ హీరో మా సినిమాలో. ప్రవీణ్ అయితే సినిమాలో అప్పటి నుంచి ఆయన నాతో టచ్లో ఉన్నారు. సో నేను పిలవంగానే నీ ఇష్టం కదా, నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని అంటారు. నేను ఎప్పుడంటే నేను ఎనీ టైం కాల్ చేస్తే నాతో చాలా ప్రేమగా మాట్లాడే వ్యక్తి మా నందకిషోర్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేదార్ శంకర్ గారు, ఈయన గురించి చెప్పాలండి. డే 1 నుంచి నాకు ఇప్పటికీ నాకు ఆ డౌట్ క్లియర్ రావలేదు. ఆయన మీద ఆయన కూడా నేను చాలాసార్లు అడిగా, ఏంటి మీరు నన్ను ఇంతగా ప్రేమించేస్తున్నారని. డే 1 నుంచి షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆయన నన్ను ఫాలో అప్ చేయన రోజు పొద్దున్నే ఫోన్ చేస్తారు. మా ఆవిడ కూడా అడుగుద్ది, ఆయన ఏదో గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, రోజు పొద్దున్న గుడ్ మార్నింగ్ చెప్తాడు నీకు, ఏమి ఇద్దరు మధ్యలో అని. సో సినిమా గురించి నేను ఎంత తాపత్రయపడ్డాను, ఆయన ఎంత తాపత్రయపడ్డారు, ఎంతమంది దగ్గరికి నన్ను తీసుకెళ్లారో నాకు తెలుసు, ఎంతమందిని పరిచయం చేశారో నాకు తెలుసు. నా గురించి ఆయన గొప్పగా చెప్తుంటే నేను వెనక్కి తిరిగి చూసుకున్నాను నా గురించేనా అని. సో అంత గొప్పగా చెప్పి సార్ నిజంగా నాలో ఇంత సీన్ ఉన్నాయండి అంటే, ఏమో లేవు, ఎక్కడో సింక్ అయ్యావు నువ్వు, ఎక్కడో తగిలేవు, నాకు నేను వదులుకోలేకపోతున్నాను, వదిలించుకోలేకపోతున్నాను అంటాడు ఆయన. సార్ వదిలించేసుకోండి, మీ ఇంత ప్రేమను నేను తట్టుకోలేను సార్ అంటే, ఇంకా తప్పదు, మన ఇద్దరి మధ్యలో దేవుడు ఏదో రాసేసాడు, ఇంక అయిపోయింది, ఈ జన్మకి నువ్వు వింతే అని చెప్పేసి ఈ సినిమాకి ఆయన చేసినంత సపోర్టు ఎవరు చేసిండ్రు. నిజంగా చెప్తాను, అందరూ చేశారు కాదంటలే, కానీ ఆయన ఎందుకో నాకే డౌట్, ఏంటండి మీ అంటే పొరపాటు నేను స్టార్ డైరెక్టర్ అనుకుంటున్నారా, స్టార్ హీరో అనుకుంటున్నారా, నేను ఏం సాధించానని నా ఎంట పడుతున్నా. పోనీ ఆయన మంచి క్యారెక్టర్, నా బోల్డ్ క్యారెక్టర్ చేస్తున్నారు, ఆయన మంచి బిజీ యాక్టర్ అయ్యి ఉంది, నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయడు ఆయన. నేను ఎన్నోసార్లు ఫోన్ కట్ చేసేవాడిని, ఫోన్ లిఫ్ట్ చేసేవాడిని కాదు, లిఫ్ట్ చేసి నెక్స్ట్ డే పొద్దున బాబు కోపంగా ఉన్నావా అని మెసేజ్ పెట్టాడు. అవును సార్ నేను తర్వాత చేస్తాను. ఎంత ఇగో లేక నెక్స్ట్ డే పొద్దున్న నేను ఫోన్ చేసి, సార్ మీకు ఇగో అనేది ఒకటి ఉంటుంది, అది గుర్తులేదు అనుకుంటా, మర్చిపోయారు అనుకుంటా, నేను నాలాంటి వాడు కట్ చేస్తుంటే మీరు సీరియస్ అవ్వరు ఏంటంటే, రాత్రి అనుకుంటాను నేనే సీరియస్ అవుతామని, కానీ పొద్దున్న లేచేసరికి అరే దుర్గా పాప ఏం చేస్తున్నాడు ఏంటి అని అడగాలనిపిస్తుంది. ఏమో లేదయ్యా అంటారు. ఎందుకు సార్ మీరు ఏదో రోజు నాకు దానికి ఆన్సర్ చెప్పాలి మీరు, ఈ రోజుకి తెలియట్లా. అండ్ దెన్ దాము సార్, ఈ కథ పట్టుకొని నిజంగా ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన నిజంగా కథ అంతా చదివారు, ఎర్లీ మార్నింగ్ చదివారు నాకు గుర్తు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన మీటింగ్స్ ఎర్లీ మార్నింగ్ 7 o'clock 7:30 ఈ టైంలో ఉంటాయి. పిలిచేవారు, కలిసారు, కథ చాలా బాగా నచ్చింది అన్నారు. నేను ఆయనతో అంటే సార్ మీరు అంత ర్యాష్గా గట్టిగా ఆయన ర్యాష్నెస్ అలా ఉంటుంది కానీ మనసులో అలా ఉండదు, చాలా మంచివారు ఆయన. సో ఈరోజు నాలాంటి వాడి గురించి నేను జస్ట్ ఫోన్ కాల్ గురించి ఆయన వచ్చారు అంటే, ఆయన మ్యాక్సిమం వీలైనంత వరకు నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని అనుకుంటారు, కానీ ఆయన మాట తీరు చాలా హార్ష్గా ఉంటుంది. కానీ ప్రతిసారి ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఇబ్బందులు వచ్చినా కానీ దాము సార్ నాకు సాల్వ్ చేసి పెట్టారు. ఈ రోజున కూడా నేను వాళ్ళని ఫుల్ హడావులు, నిన్న ఫోన్ చేశా, నిన్న కూడా రేపు కదా గుర్తు చేయన్నారు, నేను మర్చిపోయి గుర్తు చేయడం, కానీ సాయంత్రం ఆయన ఫోన్ చేశారు, దుర్గా ఏంటమ్మా అని. నా ఫస్ట్ సినిమాకి వచ్చారు, ఇప్పుడు వచ్చారు, ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఒకవేళ ఆయన రెస్పాండ్ అవ్వకపోతే ఏదో టైంలో ఆయన రిటర్న్ కాల్ చేసి మరి నాతో మాట్లాడతారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా మీరు వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఎవరైనా మర్చిపోయినా, సో ఈ సినిమాకి సంబంధించి నేను రివ్యూస్ రాసే వాళ్ళకి చెప్తాను. నేను పెద్ద సినిమాల్ని కొంతమంది రివ్యూస్ రాస్తున్నారు, అంటే కొంతమంది సినిమాలు చూస్తున్నారు, రివ్యూస్ ఓన్లీ పెద్ద సినిమాలకి పరిమితం అయిపోతున్నాయండి. రివ్యూస్ చెప్పాలి. ప్రతి వాళ్ళు ఏం చెప్తారంటే, మేము సినిమా లవర్స్, మాకు ఆ స్పీచ్ ఉంది, మేము చెప్పుకుతాం, మా ఇష్టం, మేము ఏదైనా ఎస్ మీ ఇష్టమే, కానీ ఓన్లీ మీరు పెద్ద సినిమాలో చూస్తున్నారు, చిన్న సినిమాలు చూడట్లేదు. చిన్న సినిమాలు కూడా చూడండి. పలానా మలయాళం సినిమా బాగుందని కూడా రివ్యూస్ ఇస్తున్నారు, పలానా తమిళ సినిమా కూడా బాగుందని రివ్యూస్ ఇస్తున్నారు. తమిళ మలయాళంలో లాంటి సినిమాలు తెలుగులో ఎందుకు రావట్లేదు అని ఎవరెవరైతే ఫీల్ అవుతారో, ఆ ఫీల్ అయిన వాళ్ళు ఫస్ట్ ఈ సినిమా చూడండి. చూసాక ఓకే మనకు ఆకలిని తీర్చి ముందుకు తీసుకొచ్చి ఒక డైరెక్టర్ గారు వచ్చాడు, ఒక సినిమా తీశాడు, యాజ్ ఇట్ ఈజ్ ఉందని చెప్పి దీని గురించి మీరు రివ్యూ ఇవ్వాలి. బూతులు పెట్టినా పర్లేదు, సినిమా చూసి రివ్యూ ఇవ్వండి. నాకు తెలిసి మీరు తిట్టరు, బట్ కానీ డెఫినెట్గా మీకు సినిమా నచ్చుద్ది. అండ్ సో ఫైనల్లీ ఈ యామ్ హ్యాండ్సమ్ అనే సినిమా
మీ అందరికీ నచ్చుద్ది. నేనేం కోరుకుంటున్నా అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు సినిమా చూసి మీరు నచ్చితేనే 10 మందికి చెప్పండి. 100% నచ్చుద్ది. ఈ సినిమా మీ అందరి సపోర్ట్ లేకపోతే నేను ఇంకా ముందుకు వెళ్ళలేను. నేను చేయాల్సిన మ్యాక్సిమం నేను చేసేసాను. నేను ఏం చేయాలని నేను ఇంకా అయిపోయింది. ఇక్కడితో నా వర్క్ అయిపోయింది. నెక్స్ట్ నుంచి ఆడియన్స్ వర్క్. నాకు తెలిసి మీకు ట్రైలర్ చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను సినిమా కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ 40 minutes అద్దరిపోతుంది. సో ఎనీవే ఇక్కడితో నా స్పీచ్ అయిపోయింది. సో థ్యాంక్స్. మర్చిపోయినా, ఈ సినిమాకి ఫస్ట్ నుంచి ఒక వ్యక్తి ఉన్నాడు నాతో ఉండి, అజయ్ గారు. సో సారీ, నేను లాస్ట్ అనుకున్నాను, నేను మర్చిపోయాను. సో అలాగే నాకు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్రీను ఒకసారి రా తమ్ముడు, రా ఒక్కసారి రా. సో శ్రీను, థ్యాంక్ యూ సో మచ్ శ్రీను. ఈ సినిమాకి నా తర్వాత అంత కష్టపడిన వ్యక్తి తనే. సో నిజంగానే యాక్చువల్గా ఒక వర్స్ట్ థింగ్ ఉంది చాలామందికి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆ టైం మర్చిపోతూ ఉంటారు. నాకు తెలిసి తమ్ముడు హర్ట్ అయ్యాడు. ఏమనుకోక తమ్ముడు, నేను స్టేజ్ మీద నువ్వు అక్కడి నుంచి వెళ్ళానా, నేను ఎక్కడి నుంచి సారీ చెప్తున్నా. నీకు తెలుసు నేను ఎన్ని టెన్షన్లో వర్క్ చేశాను, అలాగే నీకు తెలుసు నువ్వు ఎన్ని మర్చిపోయావు నేను చెప్పినవి. నేను అప్పుడు హర్ట్ అవ్వలా. నువ్వు నేను అరుచుకున్నాం, కొట్టుకున్నాం, అంత కింద మీద పడ్డా, నీకు తెలుసు నాకు తెలుసు. నువ్వు అక్కడి నుంచి ఇలా అంటే బాడీ లాంగ్వేజ్ అవి కుదరవు. నువ్వు నా పక్కకు రా ఇప్పుడు ఒకసారి. నేను స్టేజ్ నుంచి పిలిచిన నువ్వు అక్కడ అంటే అది ఇంకా మన ఇద్దరు రిలేషన్షిప్ వేస్ట్. ఇంకా లేదంటే ఇక్కడికి వస్తే నేను కాళ్ళకి దండం పెట్టి చెప్పడానికి కూడా సిగ్గుపడను నేను, ఎందుకంటే నువ్వు నా తర్వాత అంత కష్టపడ్డావు కాబట్టి. రైట్ రా. నేను 100 టెన్షన్లో నేను చెప్పినా కూడా నువ్వు చాలా మర్చిపోయినప్పుడు నేను అరవలే నీ మీద. సీరియస్లీ నా తర్వాత కష్టపడ్డాడండి. ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. పరిగెత్తాడు లొకేషన్లో. ఒక రకంగా ఎవరెవరికి ₹1 ఇవ్వాలి అన్నా మనోడి చేతుల మీద ఖర్చు పెట్టే తనని నేను అంత నమ్ముతాను. డబ్బులు మనోడి చేతికి ఇచ్చేసేవాడిని. తమ్ముడు నేను ఇష్టం తమ్ముడు, ఎవరికి ఎంత ఖర్చు అవుతుందో చూసుకొని చెప్పేవాడిని. సో అంత కష్టపడ్డాడు. మీ ఇద్దరు అరుచుకున్నాం, తిట్టుకున్నాం, కోప్పడ్డాం, అలిగాం. ఇప్పుడు అలిగాడు కదా అక్కడ నుంచి, నేను రాని అవతలకి వెళ్ళి నన్ను మర్చిపోయారు మీరు. మర్చిపోలేదు బేసికల్లీ. సో ఇక్కడ ఏంటంటే వన్స్ ఇలాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఓ టెక్నికల్ టీం గుర్తుంటారు, లేదంటే యాక్టర్స్ గుర్తుంటారు, వచ్చిన చీఫ్ గెస్ట్లు గుర్తుంటారు. కానీ యాక్చువల్లీ ఫస్ట్ నుంచి ప్రాబ్లం, నేను 10 years అయినా నాకు సరైన క్యారెక్టర్స్ చాలా పరిచయాలు ఉన్నాయి. ఎందుకు ఇవ్వలేదంటే నేను వాళ్ళతో తిరగడం వల్ల, ఈ పక్కనే ఉండడం వల్ల నా వాల్యూ తెలియలేదేమో అనుకుంటా. అందుకే ఎవరితో తిరగడం మానేశాను నేను. సో ఐఎమ్ సో సారీ తమ్ముడు, ఏమనుకోద్దు. సో ప్లీజ్ ఐఎమ్ సో సారీ, క్షమించు, తప్పుగా అనుకోవద్దు నిజంగానే. ఓకే. సో అలాగే ఈ సినిమాలో ఇంకొక మెయిన్ రోల్ చేశారు మా రంగా గారు. నేను ప్రవీణ్ అయిపోయేటప్పుడు కూడా ఆయన మర్చిపోయాను నేను. వెళ్ళిపోయారా రంగా గారు రావాలి ఒక్కసారి నా కోసం. ఇంక మీరు కూడా అట్టయితే నేనేం చేయలేను. వచ్చేయండి, ఇంక బ్రెయిన్లో అన్నీ పట్టవు కదా, మనది అసలే మెమరీ తక్కువ. రంగా గారు ప్రవీణ్ అయిపోయేటప్పుడు కూడా ఆయన పాపం థియేటర్ వరకు వస్తే నేను పట్టించుకోలేదు ఆయన్ని, ఆ జనాల్లో గొడవలో. సో ఈయన కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారండి రంగా గారు. ఈయన మర్చిపోయాను. ఓకే. సో మంచి పర్ఫార్మర్, చూడడానికి కొంచెం విలనీ షేడ్స్ ఉంటాయి కానీ అలా ఏం కాదు, చాలా మంచోడు, మంచి పర్ఫార్మర్, మంచి యాక్టర్. ఐఎమ్ సో సారీ, ఏమనుకోవద్దు. ఎవరిని మర్చిపోతున్నా దయచేసి ఏమనుకోమాకండి ఈ టైంలో మనకి. ఓకే, ఏమనుకోవద్దు. అండ్ దెన్ ఈయన గురించి నేను చెప్పడం కంటే ఈయన చెప్తేనే బాగుంటుంది. ఈ కథ పరంగా నా తర్వాత ట్రావెల్ అయిన వ్యక్తి ఇతను. ఈయన పేరు అజయ్. నేను అజయ్ గారు అంటాను కానీ స్టేజ్ మీద ఓన్లీ అజయ్ అంటాను. హీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్. మాట్లాడండి. గెస్ట్లు అందరూ మాట్లాడేశారు. నేను మ్యాక్సిమం 2 minutes కన్నా ఎక్కువ తీసుకోను, ఎందుకంటే పేషెన్స్ లెవెల్స్ అందరికీ పడిపోయి తెలిసింది. దుర్గా గురించి చెప్పాలి అంటే ఒక ఆర్జీవిని, ఒక ఉపేంద్రాన్ని మిక్సీలో వేసి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే ఇది సినిమాకి సంబంధించిన వాళ్ళకే కాదు, నార్మల్గా బయట ఉన్న వాళ్ళు కూడా తనతో మాట్లాడుతుంటే ఆ విషయం అర్థం అవుద్ది. ఎందుకంటే ఇప్పటివరకు ఏ హీరో స్టేజ్ మీద ఇలా మాట్లాడుండు. సో దాన్ని బట్టి మీకు అర్థం కావచ్చు మనోడిది ఎలా ఉంటుంది ఏంటి అనేది. నాకు తనతో ట్రావెల్ చేసిన వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. 20 years నుంచి 15 years నుంచి ట్రావెల్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నన్ను కలిసినప్పుడు ఒకసారి నువ్వు ఆడితే ఎలా ఉంటున్నావు అని అడిగాడు. ఎందుకంటే మనోడి దగ్గర నుంచి ఆ రెస్పెక్ట్ ఎర్న్ చేయడం అనేది ఎంతో ఇదైతే తప్ప కుదరదు. అలాంటిది నాకు దొరికిందే అవకాశం అని నేను హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. మనోడిని భరిస్తున్నందుకు ముందు వీళ్ళ వైఫ్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంజలి గారు మీ సపోర్ట్ లేకపోతే దుర్గా ఇక్కడ వరకు రాడు.
సో 100%లో దీంట్లో కనీసం 60-70% మీకు ఇవ్వచ్చు, నో డౌట్ ఇందులో. కాదు కదా, మా ఆవిడకి 50-60% ఇస్తే నేను ఒప్పుకోను, 99% ఇవ్వాలి. అది నువ్వు చెప్తే బాగుంటుందని వదిలే. సో ఈ కథ గురించి వస్తే అండి, ఫస్ట్ టైం నాకు కథ చెప్పినప్పుడు దగ్గర ఒక 10 years బ్యాక్ 12 years బ్యాక్ కథ చెప్పాడు దుర్గా. చెప్పినప్పుడు కథ బాగుందా లేదా అనేది నేనేం చెప్పలేదు. ఫస్ట్ ఒకటే మాట చెప్పాను, దుర్గా ఈ కథ కానీ చేస్తే ఇందులో లీడ్ రోల్ నువ్వే చెయ్యి. ఈ మాట తనకి ఇంకెవరైనా చెప్పారో కూడా నాకు తెలియదు, బట్ నాకు తెలిసినంత వరకు ఈ మొక్క చెప్పిన ఫస్ట్ వ్యక్తి నేనే. ఎందుకంటే ఇది నువ్వు తప్ప ఇంకెవరు ఈ కథకి జస్టిఫికేషన్ ఇవ్వలేరు అని. అండ్ ఈరోజు నేను తెలుసుకున్న ఇంకొక విషయం ఏంటంటే, జనరల్గా తిండికి ముందు గొడవకి వెనక ఉండాలని అంటారు కదా. సో ఈరోజు ఏంటంటే ఫస్ట్ మైక్ మనమే తీసుకోవాలని నాకు అర్థమైంది. రీజన్ ఏంటంటే, నేను ఏమైతే చెప్పాలనుకున్నాను దాంట్లో మ్యాక్సిమం ఫనీ గారు కవర్ చేసేసారు. సో కాబట్టి నెక్స్ట్ నుంచి ఫస్ట్ నేనే మాట్లాడుతాను ఇన్ కేస్ ఫనీ వచ్చేటట్టయితే. సో దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది, బట్ గెస్ట్లు అందరూ మాట్లాడేశారు. బట్ దీని గురించి మీరు June 12th థియేటర్లో వచ్చి మూవీ చూసి విష్ చేసి ఆల్ ది బెస్ట్ చేయాలి మీ అందరూ కూడా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.